కీ టు సక్సెస్ ఏంటది? ప్రతి మానవుడు తన జీవితంలో సక్సెస్ అవ్వాలనుకుంటాడు. స్టూడెంట్ కానివ్వండి, ఒక ఉద్యోగి ఎంప్లాయ్ కానివ్వండి, ఒక బిజినెస్ మ్యాన్ కానివ్వండి, ఒక రాజకీయ నాయకుడే కానివ్వండి, అతను తన లైఫ్లో సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అవుతూ ముందుకు వెళ్ళాలి అనుకుంటూ ఉంటాడు. సార్ నో? ఎస్. అయితే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, సార్ అవును సార్ నేను కూడా నా లైఫ్లో ఏదో ఒకటి సాధించాలనుకుంటున్నాను అనేవాళ్ళు ఎంతమంది చేతుతారా? వావ్. ఏదో ఒకటి సాధిస్తారా లేదా? వేస్ట్. ఏదో ఒకటి సాధిస్తారా? అనుకున్నది సాధిస్తారా? ఏంటి తేడా? ఏదో ఒకటి సాధించడానికి అనుకున్నది సాధించడానికి ఉన్న తేడా ఏంటి? ఏదోటి సాధించడం అంటే ఏముంది? ఏదోటి చేసుకుంటూ వెళ్ళిపోవడము, ఎక్కడో దగ్గరికి చేరిపోవడం, అంతే కదా. అనుకున్నది సాధించడం అంటే ముందు ఏదో అనుకోవాలి. ఎస్, ఇది నా లక్ష్యం, ఇది నా టార్గెట్, దిస్ ఈజ్ మై గోల్, దిస్ ఈజ్ మై విజన్ అనుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, అనుకున్నది నువ్వు సాధిస్తావో, దాన్ని ఏమంటారో తెలుసా? సక్సెస్ అంటారు. అవునా కదా? ఏదో ఒకటి చేయడం కాదు సోదరులారా. 99% ఆఫ్ ది సొసైటీ ఏదో ఒకటి చేస్తుంది. ఎవరో ఒక్కరు మాత్రమే అనుకున్నది చేస్తున్నారు. ఎవరో ఒకరి అనుకున్నది చేయాలంటే అనుకోవాలి, డిసైడ్ అవ్వాలి, లక్ష్యం ఏంటో డిసైడ్ చేసుకుని ముందే ఉండాలి. సార్ నో? ఎస్. ప్రతి వ్యక్తి తన జీవితంలో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాడు. అవ్వగలుగుతున్నాడా? లేదు. చాలామంది విజయం సాధించాలి అనుకుంటున్నారు. విజయం సాధించగలుగుతున్నారా? లేదు. ఎందుకని? ఒక విద్యార్థి పాస్ అవ్వాలి అనుకుంటున్నాడు, అందరూ పాస్ అవ్వలేకపోతున్నారు. ప్రతి ఉద్యోగి మంచి పొజిషన్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు, వెళ్ళలేకపోతున్నాడు. ఒక వ్యాపారస్తుడు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకుంటున్నాడు, వెళ్ళలేకపోతున్నాడు. ఒక రాజకీయ నాయకుడు ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనుకుంటున్నాడు, వెళ్ళలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడాను. వై? ఎందుకని? కారణం ఏంటి? విజయం సాధించాలి అంటే, అనుకున్న స్థాయికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? వాట్ ఈస్ దట్ కీ? ఆ తాళపు చెవి ఏమిటి? వాట్ ఈస్ దట్ కీ టు అచీవ్ అవర్ సక్సెస్? ద కీ టు సక్సెస్ ఈజ్ కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్. వాట్ ఈస్ దట్ కీ? KEY. కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఏ రంగంలో అయితే సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నావో ఆ ఫీల్డ్లో, ఆ రంగంలో నువ్వు ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉండు. నువ్వు మెడికల్ ఫీల్డ్లో ఉన్నావా? ఆ ఫీల్డ్లో ప్రతిరోజు కూడా నిన్ను అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఒక దేశం యొక్క అభివృద్ధి కానివ్వండి, ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధి కానివ్వండి, ఒక కుటుంబం యొక్క అభివృద్ధి కానివ్వండి, ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి కానివ్వండి, ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? వారి యొక్క ఎడ్యుకేషన్ మీద ఆధారపడి ఉంటుంది, వారి యొక్క చదువు మీద ఆధారపడి ఉంటుంది. ఎంతవరకు? ఉదాహరణ చూడండి. ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే. కీప్ ఎడ్యుకేషన్ ఎందుకని? కీప్ ఆన్ ఎడ్యుకేటింగ్ ఎందుకని? ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలా? చదివాం కదండి 10 సంవత్సరాలు, 18 సంవత్సరాలు చదివాం కదా, స్కూల్లో 10 సంవత్సరాలు, కాలేజీలో 5, 6, 7 సంవత్సరాలు, ఇంకా చదువుతూనే ఉండాలా? ఎస్. ఎందుకని? ఒక్కసారి గమనించండి. ఒక 15 సంవత్సరాల క్రితం మీరు మీ రెజ్యూమ్ని తయారు చేస్తే, అప్పుడు 15 సంవత్సరాల క్రితం ఉన్న సివిని చూసి ఎలా ఉండేది? దాంట్లో స్కిల్స్, నా యొక్క నైపుణ్యతలు ఏంటంటే టైపింగ్ అని రాసేవారు, MS ఆఫీస్ అని రాసేవారు, ఎక్సెల్ అని రాసేవారు, కంప్యూటర్ బేసిక్స్ అని రాసేవారు. అప్పుడు అవి స్కిల్స్గా ఉన్నాయి. ఈరోజు ఏమిటవి? బేసిక్ థింగ్స్. టైపింగ్ వచ్చని రాయాలా? ఒకప్పుడు గొప్ప గొప్ప స్కిల్స్ ఈరోజు ఏమైపోయినాయి? వెరీ కామన్ థింగ్స్ అయిపోయినాయి. అప్పుడు నువ్వు నెంబర్ 1 కావచ్చు, నేర్చుకోవడం ఆపేస్తే ఈరోజు ఎక్కడ నువ్వు కనిపించవు సొసైటీలో ఎప్పుడుగా నెంబర్ 1గా నిలబడాలి అంటే, ఎప్పుడు ఆ పొజిషన్లో ఉండాలంటే చేయాల్సిందేంటి? కీప్ ఆన్ ఎడ్యుకేటింగ్. ఎప్పుడు కూడా మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. ఇది ద బెస్ట్ కీ టు ఫర్ అవర్ సక్సెస్. అయితే ఉదాహరణ చూడండి, చదువు, ఎడ్యుకేషన్. ఈరోజు చాలామంది యువత, పిల్లలకి ఆలోచన ఏముందంటే, తల్లిదండ్రుల కోసమే చదువుతున్నారు. ఎందుకు వెళ్తున్నావా ఆ స్కూల్కి, కాలేజ్కి? మమ్మీ డాడీ పంపిస్తున్నారు కాబట్టి వెళ్తున్నాం. సొంతంగా ఇన్నర్ ఫీలింగ్ లేదు, ఇన్నర్ ఇంట్రెస్ట్ లేదు. ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం. చదువెందుకు? తల్లిదండ్రులు చదివిస్తున్నారు కాబట్టి చదువుతున్నాం. అసలేంటి చదువు వల్ల జీవితంలో వచ్చే మార్పు ఏంటి? ఉదాహరణ చూడండి. ఒక కోడిగుడ్డుని
బయట నుంచి పగలగొడితే ఏమవుతుంది? పగిలిపోతుంది. అదే కోడిగుడ్డు లోపల నుంచి పగలగొట్టుకుని బయటికి వస్తే ఏమవుతుంది? అదొక జీవితం అవుతుంది, అదొక లైఫ్ అవుతుంది. కోడిగుడ్డుని లోపల నుంచి పగలగొట్టుకు వస్తుంటే ఒక లైఫ్ బయటకు వస్తుంది. ప్రెజర్ అనేది, ఇంట్రెస్ట్ అనేది, ఫోర్స్ అనేది ఎక్స్టర్నల్గా ఉంటే చదువు 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 అంటే ఏమవుతుంది? రిజల్ట్ ఏమీ ఉండదు. అది ఇంటర్నల్ ఇంట్రెస్ట్ ఉండి ఇంటర్నల్ ఫోర్స్తో మనం చదివే పరిచేసే ఒక లైఫ్ అనేది ముందుకు వస్తుంది. సార్ నో, ఇలాంటిది మనలో ఉందా? నా కోసం నేను చదువుతున్నానా? ఒక్కసారి ఆలోచించాలి. మన ఎడ్యుకేషన్ ఎవరి కోసం? నిజంగా ఒక వారానికి 6 రోజులు కాలేజ్కి స్కూల్కి వెళ్తుంటే దాంట్లో ఎన్ని రోజులు వర్కౌట్ చేస్తున్నాం ఎగ్జాక్ట్గా? బహు కష్టంగా. ఎగ్జామ్స్ కన్నా ముందు 1 నెల, అవునా కాదా? అంతే కదా. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ ఇన్నర్ ఫీలింగ్ కాదు. ఒక సమాధానం చెప్పండి సార్. హార్ట్ఫుల్గా సమాధానం చెప్తారా? నిజాయితీగా చెప్తారా? చెప్పండి. ఏవైతే ప్రీవియస్ ఎగ్జామ్స్ మీకు అయ్యాయో, మీరు రాసి మీకు రిజల్ట్స్ వచ్చాయో, అవి మీకు తెలుసా లేదా? ఏ రిజల్ట్స్ అయితే మీకు వచ్చాయో నిజంగా చెప్పండి హార్ట్ఫుల్గా, అదేనా మీ కెపాసిటీ, మీ కేపబిలిటీ? అదేనా? కాదు కదా. నిజంగా మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లయితే, నిజంగా మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్లయితే అంతకన్నా బెటర్ రిజల్ట్ వచ్చుండేదా లేదా? సార్ నో. ఎందుకు రాలేదు? ఫోకస్ చేయలేదు, కాన్సన్ట్రేషన్ లేదు, అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఆ ఇన్నర్ ఇంట్రెస్ట్ అనేది లేదు కాబట్టి ఆ షైన్ఫుల్ బ్రైట్ఫుల్ రిజల్ట్స్ రాలేదు. సార్ నో. ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అసలు? చూడండి, చదువుకున్న వాడికి చదువుకోని వాడికి తేడా ఉందా లేదా? ఇది ఎలాంటి ప్రశ్న అంటే, చూడగలిగిన వాడికి గుడ్డివాడికి తేడా ఉందా లేదా? కళ్ళున్న వాడికి కళ్ళు లేని వాడికి తేడా ఉందా లేదా? ఎందుకు లేదు? వినగలిగిన వాడికి చెవిటి వాడికి తేడా ఉందా లేదా? జ్ఞానం ఉన్నవాడికి జ్ఞానం లేనివాడికి తేడా ఉందా లేదా? ఉదాహరణ చూడండి, ఒక బిజినెస్ మ్యాన్ చదువుకొని లేడు, ఎలా ఉంటుంది? అదే బిజినెస్ మ్యాన్ చదువుకొని ఉన్నాడు, ఎడ్యుకేషన్ ఉంది, ఎలా ఉంటుంది డిఫరెన్స్? ఒక ఎంప్లాయ్ ఎడ్యుకేషన్ లేదు, ఒక ఎంప్లాయ్ దగ్గర ఎడ్యుకేషన్ ఉంది, ఎలా ఉంటుంది డిఫరెన్స్? అంతెందుకు ఫ్యామిలీ రిలేషన్స్ చదువుకున్న వాళ్ళలో ఎలా ఉంటుంది, చదువుకోని వారిలో ఎలా ఉంటుంది? డిఫరెన్స్ ఉంటుందా లేదా? చదువు అనేది, ఎడ్యుకేషన్ అనేది ఒక సంస్కారం నేర్పుతుంది. హౌ టు బిహేవ్ అనేది తెలుస్తుంది. ఎలా మాట్లాడాలి, ఎలా నడవడిక కలిగి ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి దగ్గర కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు, 4 అంతస్తుల భవనము ఉండొచ్చు, మంచి లగ్జరీ కారు కూడా ఉండొచ్చు. చదువు గనక లేకపోతే, అంగోటా చాప్ అయితే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయా? లేవు. ఎడ్యుకేషన్ ఒక మనిషి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. ఒక ఎడ్యుకేషన్ ఒక వ్యక్తి యొక్క సెల్ఫ్ ఎస్టీమ్, గౌరవాన్ని ఇవ్వడాన్ని నేర్పుతుంది, గౌరవాన్ని తీసుకోవడానికి కూడా నేర్పుతుంది, గౌరవాన్ని తెచ్చిపెడుతుంది ఎడ్యుకేషన్. కాబట్టి చదువు అనేది ఏ వ్యక్తి, ఎవరైనా కానీ ఎడ్యుకేషన్ ఎవరి కోసం చేయాలి? అమ్మ నాన్న కోసం కాదు, సొసైటీ కోసం కాదు, అది నా కోసం నేను చెయ్యాలి, నా ఫ్యూచర్ కోసం నేను చేయాలి. ఈ ఇంట్రెస్ట్ మనలో ఉండాలి. ఇది ద బేసిక్ కీ ఫర్ అవర్ సక్సెస్. చదువులు అయిపోయాయి, చదువులు అయిన తర్వాత కూడా మనం ఉన్న ఫీల్డ్కి తగ్గట్టుగా మనం అప్డేట్ చేసుకుంటూ ముందుకెళ్ళగలాలి. అది మనం చేస్తున్నామా లేదా అన్నది చూడాలి. ఉదాహరణకి మన భారతదేశంలో చూసుకుంటే దాదాపుగా 82 లక్షల మంది స్కూల్ డ్రాప్అవుట్స్ ఉన్నారు. స్కూల్స్కి వెళ్ళట్లేదు, వెళ్తూ మానేసిన వారు 82 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఎందుకయ్యా అని పరిశీలిస్తే భారతదేశంలో 22% పాపులేషన్ బిలో పావర్టీ లెవెల్లో ఉన్నారు. పేదరికానికి ఏదైతే దారిద్ర్య రేఖ ఉంటుందో అంతకన్నా కింది స్థాయిలో 22% పాపులేషన్ ఉంది. ఎందుకని ఇంత పావర్టీ ఉంది? ఎందుకు ఇంత పేదరికం ఉందంటే ఎడ్యుకేషన్ లేదు. ఎందుకు ఎడ్యుకేషన్ లేదంటే పేదరికం ఉంది కాబట్టి చదువుకోలేదు కాబట్టి పేదరికం ఉంది. ఫైనల్గా ఏమైంది? క్రైమ్ రేట్ అనేది రోజుకి పెరిగిపోతుంది. దురదృష్టం ఏంటంటే చిన్న పిల్లల్లో కూడా క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. చిన్న పిల్లల జైల్స్ ఏవైతున్నాయో నిండిపోతున్నాయి. చిన్న పిల్లలు ఊహించినటువంటి తప్పులు చేస్తున్నారు. ఎందుకని? ఎడ్యుకేషన్ లేదు, చదువు లేదు, పవర్టీ ఉంది. ఈ అన్ని సమస్యలకి పరిష్కారం, ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఒక కుటుంబం, ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలన్నా ప్రతి వ్యక్తి చదవాలి,
ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలి. ఎడ్యుకేషన్ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్ ఆఫ్ ఎ కంట్రీ, ఆఫ్ ఎ నేషన్, ఆఫ్ ఎ స్టేట్. అయితే ఇవ్వబడుతున్న బహుమానం మనం ఎలా స్వీకరిస్తున్నాం? మన దగ్గర ఎంత అవేర్నెస్ ఉంది? మనం ఎంత చదువుకుంటున్నాం? చదువుల లాభమే తెలియకపోతే ఏం లాభం? ఉదాహరణ చూడండి, ఒక గుర్రం ఉంది. గుర్రానికి దాహం లేదు, నీళ్లు తాగలేదు. బలవంతంగా నీళ్ళ దాకా తీసుకెళ్తాం కానీ తాగించగలుగుతామా? లేదు కదా. అదే గుర్రానికి దాహం ఉంటే 10 మంది పట్టుకుని ఆపుతున్నా గుర్రాన్ని ఆపలేము, నీళ్లు తాగకుండా అది వెళ్ళి తాగుతుంది. కావాల్సిందంటో తెలుసా? దాహం ఉండాలి, ఆ థ్రస్టినెస్ మనలో ఉండాలి. చదువుకోవాలి, ఎదగాలి అని మనకు ఉండాలి. అది మనలో ఉందా లేదా? స్టూడెంట్ లైఫ్ పోయిన తర్వాత మళ్ళీ రాదు. వస్తుందా? వెళ్ళిన తర్వాత రాదు. తర్వాత అయ్యో అని బాధపడటం కన్నా ఈరోజు మేలుకోవాలి. అవునా కదా? జరిగిందేదో జరిగిపోయింది, నిన్న తిరిగి రాదు. ఈరోజు ఇప్పుడు ఉంది, ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు నుంచి మనలో మార్పు రావాలి, చదవాలి అన్న కోరిక పుట్టాలి. ఈ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎవరు కనిపిస్తున్నారు స్క్రీన్లో? ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు. జాగ్రత్తగా వినండి. కతేరిస్ అనే వ్యక్తి పేరు. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయాడు. మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలి అన్న ఆలోచన కూడా చేయలేదు. ఎందుకంటే ఫెయిల్ అయింది ఇంగ్లీష్ సబ్జెక్ట్లో. ఇంగ్లీష్ అంటే భయం, వణుకు. మళ్ళీసారి ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయాలంటే అమ్మో వద్దు అనుకున్నాడు. చదువులు మానేశాడు కతేరిసన్. ఆ తర్వాత ఏం చేశాడు? డ్రైవింగ్ నేర్చుకున్నాడు, ప్రొఫెషనల్ డ్రైవర్గా మారాడు. ఆ తర్వాత ఆర్మీలో జాబ్ సాధించాడు డ్రైవర్గా. జాబ్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అతనికి ప్లేస్మెంట్ ఎక్కడైందంటే హైదరాబాద్లో DRDLలో అతనికి జాబ్ వచ్చింది, ఫస్ట్ ప్లేస్మెంట్. ఎవరి దగ్గర? ఏపీజే అబ్దుల్ కలాం గారి పర్సనల్ డ్రైవర్గా కతేరిసన్కి డ్రైవింగ్ జాబ్ వచ్చింది. ఏపీజే అబ్దుల్ కలాం గారు అడుగుతున్నారు, కతేరిసన్ ఏంటి నీ గురించి చెప్పు అని. అతను అంటున్నాడు, సార్ నేను 10th ఫెయిల్ అయ్యానండి. అవునా? మళ్ళీ ఎందుకు రాయలేదు ఎగ్జామ్? అమ్మో అసలు ఆలోచన లేదు, అడగబాకండి. ఎందుకు రాయలేదు చెప్పు. లేదు సార్ మళ్ళీ రాసే ఆలోచన లేదు. నేను ఎగ్జామ్ రాయాలి అని ప్రోత్సహించారు, మోటివేట్ చేశారు. ఎగ్జామ్ ఫీజు కట్టారు ఏపీజే అబ్దుల్ కలాం గారు. కతేరిసన్ ఫీజు కట్టారు. ఎవరు కట్టారు ఫీజు? ఏపీజే అబ్దుల్ కలాం ఫీజు కట్టారు. సరే ఫీజు అయితే కట్టారు. పాస్ అయ్యాడా? పాస్ అవ్వలేదు. 26 మార్కులు వచ్చాయి ఇంగ్లీష్లో. ఫెయిల్ అయిపోయాడు. ఎందుకు ఇలా అయింది? లేదు సార్ నా వల్ల కాదు ఇంగ్లీష్ రాయడము, నాకు అర్థం కాదు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫీజు కట్టారు. లేదు నువ్వు రాయాల్సి, వద్దు సార్ లేదు నువ్వు రాయాల్సిందే అని ఫీజు కట్టారు. ఇంగ్లీష్ మీకు స్వయంగా కొని తెచ్చారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు కొని తెచ్చి తన డ్రైవర్కి పర్సనల్గా ట్యూషన్ చెప్పారు, పర్సనల్గా చదివించారు. చదివించిన తర్వాత ఎగ్జామ్స్ రాశారు. రాసిన తర్వాత కతేరిసన్ రిజల్ట్ వచ్చింది. 44 మార్క్స్తో పాస్ అయ్యాడు. 10th పాస్ అయిపోయాడు. ఇంకేమనుకున్నాడు కతేరిసన్? అమ్మయ్యా అయిపోయింది అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏమన్నారు తెలుసా? ఏమవ్వలేదు, ఇప్పుడు మొదలైందన్నారు. ఏంటి? తర్వాత ఇంటర్మీడియట్ ఉంది కదా అన్నాడు. అమ్మ చదవాల్సిందే. మళ్ళీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. ఫస్ట్ ఇయర్ అయింది, సెకండ్ ఇయర్ అయింది. ఫీజు కడుతున్నారు ఏపీజే అబ్దుల్ కలాం గారు, బుక్స్ కనిపిస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు, చదవాల్సింది అంటున్నారు. చదువుతున్నాడు. ఎట్టకేలకి ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక చాలు సార్, ఇక అయిపోయిందంటే లేదు ఇక చాలా ఉంది అన్నారు. ఊహించండి జరిగింది చెప్తున్నాను. ఏపీజే అబ్దుల్ కలాం గారు మోటివేట్ చేశారు, ఇంకా ప్రోత్సహించారు. డిగ్రీ ఫీజు కట్టించారు, గ్రాడ్యుయేషన్ స్టార్ట్ చేయించారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయింది, సెకండ్ ఇయర్ అయింది, థర్డ్ ఇయర్ కూడా అయిపోయింది. పాస్ అయిపోయాడు, గ్రాడ్యుయేట్ అయిపోయాడు. కతేరిసన్ నో హిస్ గ్రాడ్యుయేట్. అయిపోయిందా? అవ్వలేదు. ఏపీ అబ్దుల్ కలాం గారు మోటివేట్ చేశారు. లేదు గ్రాడ్యుయేషన్ మాత్రమే కాదు, నువ్వు చేయగలుగుతావు, నువ్వు చదవగలుగుతావు. పీజీ ఎంట్రన్స్ రాయ్. పీజీ ఎంట్రన్స్ నేనా? నువ్వే పీజీ ఎంట్రన్స్ రాయ్. ఎలా రాయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలో గైడ్ చేశారు, కావాల్సిన మెటీరియల్ తెచ్చిచ్చారు. పీజీ ఎంట్రన్స్ అయింది, సీట్ వచ్చింది పీజీలో. డిస్టెన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది. కతేరిసన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయాడు. ఎవరయ్యారు? 10th క్లాస్ ఫెయిల్ ఒక డ్రైవర్ ఇప్పుడు ఏంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయాడు. ఒకళ్ళ ప్రోత్సాహం ద్వారా. అయిపోయిందా లేదా? ఇప్పుడు ఏంటి అతను? ఇప్పుడు అతను ఏంటి? గ్రాడ్యుయేటా పోస్ట్ గ్రాడ్యుయేటా? అక్కడ ఆగలేదు.
పీజీ అయింది, అక్కడ ఆగలేదు. ఏం చేయాలి సార్? పిహెచ్డి చేయాలి అన్నారు, డాక్టరేట్ చేయాలి అన్నారు. ఒక డ్రైవర్తో అంటున్నారు. కలిసి 10 సంవత్సరాల ప్రయాణం జరిగింది. తన పర్సనల్ డ్రైవర్గా ఏపీజే అబ్దుల్ కలాం గారితో పాటు కతేరి సంధి పిహెచ్డిలో జాయిన్ చేయించారు. పిహెచ్డి అయింది, పేపర్ కంప్లీట్ చేశాడు. నౌ హీ ఈస్ డాక్టర్ కతేరి సన్. నౌ హీ ఈస్ డాక్టర్ కతేరి సన్. ఆ తర్వాత ఏమైంది? తన గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఏదైతే ఉందో దానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసేశాడు. వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకున్నాడు కతేరి సన్. ఆ తర్వాత ఇప్పుడు ఏంటో తెలుసా? తమిళనాడులో ఒక యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా ఉన్నాడు కతేరి సన్. డ్రైవర్ టు డాక్టర్, డ్రైవర్ టు ప్రొఫెసర్. ఏ ప్రొఫెసరో తెలుసా? 12 మంది పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్స్కి గైడ్గా ఉన్నాడు ఇప్పుడు కతేరి సన్. దిస్ ఈజ్ పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. నేను చెయ్యలేను, నా వల్ల కాదు అంటే ఏమీ చేయలేవు. ఏది నీ వల్ల కాదు, ఏది నీ వల్ల కాదు. నువ్వు ఉన్నావు అంటే నువ్వు చుట్టుపక్కల ఉన్న నలుగురికి నువ్వు మోటివేషన్ ఇవ్వగలగాలి. సార్ నో, నువ్వు ఉన్నావంటే మీ అన్నయ్యకి, మీ తమ్ముడికి, మీ చెల్లికి, మీ పక్కింటి వాడికి, నీ స్నేహితుడికి మోటివేషన్గా నిలబడగలగాలి. ఈరోజు కతేరి సన్ ప్రొఫెసర్గా, డాక్టర్గా ఉన్నాడంటే క్రెడిట్ ఎవరి కోసం సార్? ఏపీజే అబ్దుల్ కలాం గారు. అలా మీరు నేను ఉండాలా అవసరం లేదా? 100%. ఎడ్యుకేషన్ వల్ల మెరాకిల్స్, ఎడ్యుకేషన్ వల్ల లైఫ్లో అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. దాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. వయసుతో సంబంధం లేనటువంటిది ఏమిటి? ఎడ్యుకేషన్. చూడండి, మీ దగ్గర మీ అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో 2 కోట్ల రూపాయలు ఉన్నాయనుకోండి, క్యాష్ అకౌంట్లో ఉన్నాయి. సేఫ్టీనా? ఎవడు హ్యాక్ చేస్తాడో, ఎప్పుడు కొల్లగొడతాడో? సార్ నో. మరి మీరు చదువుకున్నారు, దొంగతనం అవుతుందా? చదువు అవుతుందా? అవ్వదు. అదేంటి సార్ అట్లా అన్నారు? మొన్ననే బస్సులో పోతుంటే మా సర్టిఫికేట్స్ అన్నీ దొంగతనం అయిపోయాయి. సర్టిఫికేట్స్ పోతాయా? పోవా? సర్టిఫికేట్స్ పోతాయి. ఎడ్యుకేషన్ అంటే ఏంటో తెలుసా? ఎడ్యుకేషన్ అంటే సర్టిఫికేట్స్ కాదు. చదువు అంటే ఏంటి? ఉదాహరణకి నేనున్నాను, నేను ఒక మాస్టర్ మోటివేటర్ అని ఎంతమంది ఒప్పుకుంటారు? సార్ రియల్లీ మీరు మోటివేట్ చేస్తారు అని. మరి నా దగ్గర సర్టిఫికెట్ ఉందా? లేదు కదా. సర్టిఫికెట్ ఉన్నంత మాత్రం మన ఏదేమీ కాదు. దాంతోపాటు కావాల్సింది స్కిల్స్, దాంతోపాటు కావాల్సింది స్కిల్స్. ఆ కతేరి సన్ డ్రైవర్ టు నౌ డాక్టర్ కతేరి సన్ అయ్యాడంటే అది ఎడ్యుకేషన్ వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి చదవాలి, చదువు గురించి చెప్పాలి. సమాజంలో చూడండి, ఇప్పుడు కూడా 2 రకాల వ్యక్తులు ఉంటారు. 2 రకాలు. ప్రజలు ఎన్ని రకాలు సార్? ప్రజలు ఎన్ని రకాలు? ఒకటేంటి? ఆడ. రెండోది అంతేనా? 2 రకాలు ఎవరంటే, ఒక రకంలో 99% ఉన్నారట, మరో రకంలో 1% ఉన్నారంటే ఆడ మగ అయితే కాదు. అవునా? ఎవరు ఈ 99% ఎవరు? ఈ 1% ఎవరు అంటే, ఈ 99% వ్యక్తులు ఎవరంటే ఎప్పుడు కూడా వారు చేసే పనుల గురించి కారణాలు చెబుతూ ఉండిపోతారు. 1% కార్యాలు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడు కూడా వీరి యొక్క దృష్టి ఎక్కడ ఉంటుంది? ఏదో కారణం, ఏదో వంక, ఇలా అయిపోయింది, అలా అయిపోయింది. ఎప్పుడు కూడా డిఫికల్టీస్ మీద ఫోకస్ చేస్తుంటారు, ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తుంటారు. 1% వాళ్ళ విజన్ మీద ఫోకస్ చేస్తుంటారు. వారు ఏం చేయాలో వారికి తెలిసి ఉంటుంది. సమస్యలు ఎవరికి లేవు సార్? సమస్యలు అందరికీ ఉన్నాయి. సమస్యలను చూడటం మొదలు పెడితే మీ లక్ష్యం మీకు కనిపించదు. లక్ష్యాన్ని చూడటం మొదలు పెడితే సమస్యలు మీకు కనిపించవు, అవి ఎంత దగ్గరగా ఉన్నా కానీ. మన మైండ్ సెట్లో మార్పు రావాలి, మన ఆలోచనలో మార్పు రావాలి. లేదు సార్, మా అమ్మ నాన్న చదువుకోలేదు సార్, మా నాన్నగారు లేరు సార్, మా అమ్మ లేదు సార్, మేము చాలా పేదవాళ్ళం సార్, మేము పల్లెటూరు నుంచి వచ్చాం సార్. ఇలా రాసుకుంటూ రండి, 100 పాయింట్స్ ఉంటాయి. డోంట్ ఫోకస్ ఆన్ యువర్ ప్రాబ్లమ్స్, ఫోకస్ ఆన్ యువర్ ప్యాషన్, ఫోకస్ ఆన్ యువర్ విజన్. ఎప్పుడైతే మీరు సమస్యల వైపు చూస్తారో సమస్యలే కనిపిస్తాయి, ఇక ఏమీ కనిపించవు. ఒకసారి ఆలోచించండి. మార్పు రావాలి, మన ఆలోచనలో మార్పు రావాలి. మైండ్ సెట్ ఎలా ఉంది ఈరోజు సమాజంలో? సార్ నాకేది రాదు సార్, నా వల్ల కాదండి, నేను గెలవడం కష్టం, నాకంత అదృష్టం లేదు, నా జీవితం ఇంతే. ఈ మైండ్ సెట్ డెవలప్ అయిపోయింది ప్రతి వ్యక్తిలో, వ్యాపారస్తుల్లో, ఉద్యోగస్తుల్లో, ఫ్యామిలీ రిలేషన్స్లో,
ప్రతి వ్యక్తి, ప్రతి స్టూడెంట్లో కూడా నా వల్ల కాదు, అదేంట్రా 50% మార్క్స్ వచ్చాయి, అంతేగా, నా గురించి నీకు తెలీదా, అంతేగా అంటే నేను ఇంతే అని డిసైడ్ అయిపోయాడు. 4 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నావు కదా, ఏంటి పెద్ద గ్రోత్ ఏం లేదు, అంత అదృష్టం లేదురా, నాకు అదృష్టంలో కూడా ఉండాలి కదా. అర్థమవుతుందా? నాకు అంత అదృష్టం లేదు, నా వల్ల కాదు, నేను చేయలేను, ఇది మైండ్ సెట్. చెప్పండి, ఏ వ్యక్తి మైండ్ సెట్ అయితే నా వల్ల కాదు అని ఉంటుందో అతను ప్రయత్నం చేస్తాడా? ఎవరైతే ప్రయత్నం చేయరో వారికి రిజల్ట్స్ వస్తాయా? రావు కదా. మారాల్సింది మైండ్ సెట్. ఎలా ఉండాలి? ఎస్, నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నేను ప్రయత్నిస్తే సాధ్యమే, నేను సాధించగలను, నేను సైతం చేయగలనన్న ఆలోచన ఉండాలి, మైండ్ సెట్ ఉండాలి. ఎస్, ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్, నేను చేయగలను. ఎప్పుడైతే చేయగలను అనిపిస్తుందో ప్రయత్నం చేస్తావు, రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. రావాల్సింది మన ఆలోచనలో మార్పు రావాలి. ఎప్పుడైతే ఆలోచనలో మార్పు వస్తుందో పనులు, రిజల్ట్స్ మారుతాయి. ఉదాహరణ చూడండి, రిజల్ట్స్, మీ మార్క్స్ 80% అంతకన్నా ఉన్నతంగా రావాలి. మీ బిజినెస్ అవుట్పుట్ ఎంత ఉంది, రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, అంతకన్నా ఎక్కువ రావాలా? మీరు ఏ ఫీల్డ్లో ఉన్న ఆ ఫీల్డ్లో రిజల్ట్ ఎక్కువగా రావాలా? రిజల్ట్స్ మీ పనుల మీద, మీ యాక్షన్స్ మీద ఆధారపడి ఉంటాయి. మీ యాక్షన్స్ మీ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. మీ మైండ్ సెట్, మీ విజన్, మీ లక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, అతని లక్ష్యాన్ని బట్టి అతను ఆలోచిస్తాడు, అతను ఆలోచనను బట్టి పని చేస్తాడు, అతని పనిని బట్టి తనకి రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ నుంచి తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు. తన స్నేహితుడి ఇల్లు ఎక్కడ ఉంది? అదే గల్లీలో 4 ఇళ్ల తర్వాత ఉంది. ఎలా బయలుదేరతాడు? వెళ్తాడు, చెప్పులేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఎస్ ఆర్ నో? ఎస్. అదే మరో విషయం, తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. తన స్నేహితుడిలో తన ఇంటికన్నా 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏం చేస్తాడు? వెంటనే ఏం చేస్తాడు? బైక్కి తీసుకుంటాడు, షూస్ చెప్పులు వేసుకుంటాడు, బైక్ స్టార్ట్ చేస్తాడు. ఎస్ ఆర్ నో? ఎస్. అదే తన స్నేహితుడి ఇల్లు, తన చుట్టాల ఇల్లు ఒక 50-100 కిలోమీటర్ల దూరంలో ఉంటే నడుచుకుంటూ వెళ్తాడా? బైక్ మీద వెళ్తాడా? కారులో వెళ్తాడు, లేక బస్సులో వెళ్ళే ప్రయత్నం చేస్తాడు, ట్రైన్లో వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ఎస్ ఆర్ నో? అదే తన స్నేహితుడిలో అమెరికాలో ఉంటే బైక్ తీస్తాడా? కార్ స్టార్ట్ చేస్తాడా? ఫ్లైట్ ప్లానింగ్ చేసుకుంటాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, తనకి నడుచుకుంటూ పో అని చెప్తుంది ఎవరు? మైండ్. బైక్ తీయమని చెప్పింది ఎవరు? మైండ్. కార్ స్టార్ట్ చేయమని చెప్పింది ఎవరు? మైండ్. నో ఏరోప్లేన్ టికెట్ బుక్ చేయమని చెప్పింది ఎవరు? మైండ్. అంటే మైండ్ ఎంత పవర్ఫుల్ చూడండి. నువ్వు ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నావో లక్ష్యానికి తగ్గట్టుగా నీకు ప్లానింగ్ ఇస్తుంది. ఎస్ ఆర్ నో? నీ లక్ష్యం అమెరికానా, నీ లక్ష్యం పక్క ఊరా? లక్ష్యాన్ని నువ్వు డిసైడ్ చేయి, చేరే మార్గం నీ మైండ్ నీకు చెప్తుంది. విజన్ ఎలా ఉంటే మైండ్ సెట్ ఎలా ఉంటుంది. లేదు సార్, నాకంత స్కిల్ లేదు సార్, అంత పెద్ద పని చేయలేను సార్. సార్, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, చెప్పండి. సమ్మర్ అనగానే ఏ ఫ్రూట్ గుర్తొస్తుంది? ఏంటది? ఎంతమందికి ఇష్టం? వావ్. చూడండి, ఒక 2 కావాలి. 2 స్టేజ్ మీదకి వస్తారు. ఎవరైనా 2 స్టేజ్ మీదకి వాలంటరీగా రావాలి, త్వరగా రావాలి. ఎస్, కమాన్ రండి. వాట్స్ యువర్ నేమ్? కృష్ణ. అలీ. ప్రకాష్. లైన్గా నిల్చుంటారా వాళ్ళని ఫేస్ చేసి? మీకు ఒక పని చెప్తాను, మీరు చేయాలి. యాక్షన్ ద్వారా మాకు చూపించాలి మీరేం చేస్తారన్నది. చేస్తారా? ఓకే. చూడండి, వీళ్ళు ఇప్పుడు మామిడి తోటలో ఉన్నారు. ఎక్కడ? మామిడి తోటలో ఉన్నారు. ఇతని ముందు ఓ మామిడి చెట్టు ఉంది, ఇతని ముందు ఓ మామిడి చెట్టు ఉంది, ఇతని ముందు కూడా ఓ మామిడి చెట్టు ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. వీళ్ళకి మామిడికాయలు కావాలి. వీళ్ళ ముందున్న మామిడి చెట్టుకి కింద, ఎక్కడ? భూమికి 1 అడుగు ఎత్తులో మామిడి పళ్ళు ఉన్నాయి. ఎక్కడున్నాయి సార్? భూమికి 1 అడుగు ఎత్తులో. ఒకటే అడుగు. ఒకే అడుగు ఎత్తులో ఉన్నాయి. చిన్న చెట్టు, హైబ్రిడ్ చెట్టు. 5 మామిడి పళ్ళు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కోస్తున్నారు. ఎలా కోస్తారో చూడండి. మీరు 5 మామిడి పళ్ళు కోయాలి, పక్కనే ఉన్న బుట్టలో వెళ్ళి చేయండి. కమాన్. వావ్, ఒకే అడుగు ఎత్తులో ఉంది. 5 అడుగులు కాదు. హలో, ఎక్కడున్నది? ఇదంటే 1 అడుగు కాదు, ఇది 1 అడుగు. వారి లక్ష్యం ఏంటి? 1 అడుగు ఎత్తులో ఉన్నదాన్ని ఎందుకోవడం. సరే, అయిపోయింది. నెక్స్ట్
సార్ ఇప్పుడు మీరు నిలబడగానే మీ కళ్ళ ముందు 5 అడుగుల ఎత్తులో మామిడి కాయలు కనిపిస్తున్నాయి. 5 ఉన్నాయి, కోయండి. సార్ మీ హైట్ 5 అడుగులే, మీ హైట్లో ఉంది. కమాన్ కోయండి సార్. కోసారా? ఈజీనా? ఇప్పుడు ఏమైందంటే తల ఎత్తి చూశారు, మీకన్నా 2 అడుగుల ఎత్తులో ఉంది మామిడి పళ్ళు ఉన్నాయి. కోయండి. ఎలా కోస్తారు? 2 అడుగులే. ఓకే, అయిపోయింది. ఆ తర్వాత ఏమైందంటే మీకన్నా 5 అడుగుల ఎత్తులో మామిడి పళ్ళు ఉన్నాయి, కొయ్యాలి. ఎలా కోస్తారు? ఎలా సార్? చెట్టు ఎక్కుతాం. మీరేం చేస్తారు? స్టోన్ తీసుకొని కొడతాను. మీరేం చేస్తారు? నిచ్చెన వేస్తాను. వావ్, 3 ఐడియాస్. చెట్టు ఎక్కుతాను, రాయి తీసుకుని కొడతాను, ల్యాడర్ నిచ్చెన వేసుకుంటాను. అదే సార్, కింద మామిడి పళ్ళు కొయ్యాలన్నప్పుడు నిచ్చెన ఐడియా ఎందుకు రాలేదు? మైండ్ పిచ్చిది కాదు, దానికి తెలుసు ఎప్పుడు ఏ ప్లానింగ్ ఇవ్వాలో. ఎస్ ఆర్ నో? నువ్వు లక్ష్యాన్ని పెట్టుకో. ఎంత పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంటావో పెట్టుకొని చూడు, ఎలా చేరాలో నీ మైండ్ ప్లానింగ్ ఇస్తుంది. ఇస్తుందా లేదా? ఇస్తుంది. నా హైట్ 5 అడుగులేగా సార్, నా హైట్ 6 అడుగులేగా సార్, నేను నా లక్ష్యాన్ని 6 అడుగులే పెట్టుకుంటాను, నా లక్ష్యాన్ని 5 అడుగులే పెట్టుకుంటాను. నా హైట్కి తగ్గట్టుగా నా లక్ష్యం, నా స్కిల్స్కి తగ్గట్టుగా నా లక్ష్యం, నా సామర్థ్యానికి తగ్గట్టుగా నా లక్ష్యం. నో, లక్ష్యానికి తగ్గట్టుగా సామర్థ్యాలు బయటకు వస్తాయి. దట్ ఈస్ పవర్ ఆఫ్ యువర్ మైండ్. అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో? లక్ష్యం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? సాధ్యమైనంత చేరుకునేలా. మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద. లక్ష్యం ఎంత పెద్దగా ఉండాలి? మనకి ఇంట్రెస్ట్ ఉన్నంత. లక్ష్యం ఎంత పెద్దగా ఉండాలి? సాధించేలా ఉండాలి. మన స్టామినా, మీ స్టామినాకి తగ్గట్టుగా మీ లక్ష్యం కాదు, మీరు సాధించగలిగే విధంగా మీ లక్ష్యం కాదు. ఎంత పెద్దగా పెట్టగలుగుతారో అంత పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోండి. ఎంత పెద్దగా పెట్టగలుగుతారో, ఊహించగలిగేంత పెద్దగా పెట్టుకోండి. మీరు ఊహించగలుగుతున్నారంటే సాధించగలుగుతారని అర్థం. అర్థమవుతుందా? సార్ నాకు 2 కాళ్ళు ఉన్నాయి సార్, 2 కిలోమీటర్లే నడవగలుగుతాను సార్, నా సామర్థ్యం ఇంతే సార్. లక్ష్యాన్ని పెట్టుకో, అమెరికా వెళ్ళాలని. మైండ్ చెప్తుంది ఫ్లైట్ టికెట్ బుక్ చేయమని. మైండ్ చెప్తుంది ఫ్లైట్ టికెట్ బుక్ చేయమని. చూడబాకు నీ కాళ్ళ గురించి, నీ సామర్థ్యం గురించి చూడబాకు. మైండ్కి పని చెప్పు, అది పవర్ఫుల్ ఐడియాస్ ఇస్తుంది. ఎస్ ఆర్ నో? కమాన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ మచ్. మైండ్ సెట్ మారాలంటే లక్ష్యం పెద్దగా ఉండాలి. ఎంత పెద్ద లక్ష్యమో అలాంటి ప్లానింగ్స్ వస్తాయి. ఎలాంటి ప్లానింగ్స్ వస్తాయో అలాంటి పనులు చేస్తావు. ఎలాంటి పనులు చేస్తావో అంత పెద్ద రిజల్ట్స్ వస్తాయి. ఎస్ ఆర్ నో? ఎస్. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అసలు ప్రాబ్లం ఏంటంటే సార్ మీరు ఎక్కడో ప్రసంగాలు ఇచ్చి నిజామాబాద్ వచ్చారు, మా గురించి మీకు పెద్దగా తెలియదేమో కాబట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు సార్, కొంచెం మా లెవెల్లో మాట్లాడండి సార్ అంటారా? నిజామాబాద్ అంటే వావ్, కరెక్టే మాట్లాడుతున్నానా? నో, చాలా తక్కువ మాట్లాడుతున్నాను. అంతకన్నా ఎక్కువ కావాలి మనకి, అంతకన్నా ఎక్కువ లక్ష్యం ఉండాలి. మనిషికి స్కై ఇస్ ద లిమిట్. ఏంటది? నీ ఆకాశమే నీ హద్దు. ఎంత ఎదుగుతావో ఎదిగి చూపించు. ఎందుకంటే నిన్ను పుట్టించిన నీ సృష్టికర్తన దేవుడు అంత అద్భుతంగా నిన్ను పుట్టించాడు. అంత అద్భుతంగా నిన్ను దేవుడు పుట్టించాడు. సామాన్యుడు కాదు, మహోత్కృష్టమైన జీవి. ఎవరు? మానవుడు. పూర్తి సృష్టిలో గొప్ప సృష్టి ఎవరంటే మానవుడే. గొప్ప లక్ష్యాన్ని పెట్టుకోవాలి. చూడండి, ఏం చూస్తున్నారు ఇక్కడ? ఏం కనిపిస్తుంది? కార్పెంటర్ బీ, తుమ్మెద. ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? శాస్త్రవేత్తలు కార్పెంటర్ బీని చూసి ఏమంటున్నారో తెలుసా? దీని యొక్క రెక్కల అమరికను బట్టి, దీని యొక్క శరీర నిర్మాణాన్ని బట్టి పరిశీలన చెప్తున్నారు, ఇది ఎగరలేదు. ఎగిరేటటువంటి ఫిజికల్ స్ట్రక్చర్ దీనికి లేదు అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఎగురుతుందా లేదా? ఎందుకో తెలుసా? అది ఎగరలేదన్న విషయం దానికి తెలియదు కాబట్టి.
అది ఎగరలేదన్న విషయం దానికి తెలియదు. ఎగరగలను అనుకుంటుంది, ఎగిరి చూపిస్తుంది. మీరు చెయ్యలేరు అనుకుంటే ఏమీ చేయలేరు, చేయగలుగుతా అనుకుంటే ఏమైనా సాధించగలుగుతారు. ఎస్ ఆర్ నో? ఎస్. ఈ మైండ్ సెట్ మనలో ఉండాలి, ఈ ఆలోచన మనలో ఉండాలి. జైసే రూట్స్ వైసే ఫ్రూట్స్. ఎలాంటి రూట్స్ ఉంటాయో అలాంటి ఫ్రూట్సే వస్తాయి. ఫ్రూట్స్ మారాలంటే రూట్స్ మారాలి. అర్థమవుతుందా? రూట్స్ ఎక్కడున్నాయి? మైండ్ సెట్. మీ గురించి మీ నాన్నగారు ఏమనుకుంటున్నారు? అవసరం లేదు. మీ గురించి మీ మమ్మీ యొక్క ఒపీనియన్ ఏంటి? అవసరం లేదు. మీ గురించి మీ టీచర్స్ ఏమనుకుంటున్నారు? నో ప్రాబ్లం. మీ గురించి మీ సొసైటీ ఏముంటుంది? నో ఇష్యూ. మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సార్ నన్ను ఎవరు నమ్మట్లేదు సార్. నో ప్రాబ్లం. నిన్ను నువ్వు నమ్ముతున్నావా? నిన్ను నువ్వు నమ్ముతుంటే ఈ రోజు కాకపోతే రేపు ప్రపంచం నిన్ను నమ్ముతుంది. చెప్పండి, ఏ శాస్త్రవేత్తని మొదటి రోజే ప్రపంచం నమ్మిందా? శాస్త్రవేత్త ఏమంటుంది? పిచ్చివాడు రా అంటుంది. కానీ తన్ను తాను నమ్మాడు, సాధించాడు, ప్రపంచం మొత్తం సెల్యూట్ కొడుతుంది. ఎస్ ఆర్ నో? బిలీవ్ యువర్ సెల్ఫ్. నీ మీద నువ్వు నమ్మకం ఉంచు. ఎందుకంటే నిన్ను దేవుడు అంత అద్భుతంగా పుట్టించాడు. సామాన్యుడివి కాదు, నువ్వు సామాన్యుడివి కాదు. ఒకసారి ఏమైందంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక స్కూల్కి వెళ్ళారు. స్కూల్లో పిల్లలతో మాట్లాడుతున్నారు. 20 నిమిషాలు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత స్పీచ్ అయిపోయింది. ఒక్కొక్క పిల్లవాడు వచ్చేసి సార్ 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 ప్లీజ్ సార్ ఆటోగ్రాఫ్ సార్ సార్ ఆటోగ్రాఫ్ సార్ అని ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారు. పిల్లలందరూ వచ్చారు. ఏపీ అబ్దుల్ కలాం నవ్వుతూ ఆటోగ్రాఫ్ ఇస్తున్నారు. ఒక్కడు మాత్రం రావట్లేదు, వెనక నిల్చున్నాడు. రావట్లేదు దగ్గరికి. ఏపీ అబ్దుల్ కలాం గారు అందరికీ సైన్ చేసుకుంటూ ఆటోగ్రాఫ్ ఇస్తూ అతని వైపు చూస్తున్నారు. ఎందుకు వాడు రావట్లేదు, ఆ స్టూడెంట్ ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు. వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత వచ్చాడు. వచ్చేమన్నాడు తెలుసా? సార్ నేను పెద్ద మీలా తయారవుతాను సార్ అంటున్నాడు. ఈ మాట విని ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏమని ఉంటారు? వెరీ గుడ్, షభాష్ అని ఉంటారా లేదా? ఎస్ ఆర్ నో? నో అనలేదు. ఏమన్నారు తెలుసా? నో, వద్దు, నాలా తయారవద్దు అన్నారు. ఎందుకని? నువ్వు నాలా తయారవద్దు, నువ్వు నీలా తయారవ్వు అన్నారు. అర్థమవుతుందా? నువ్వు నీలా తయారవు. ఒక ఉదాహరణ చెప్పారు. ఒక టెక్స్ట్ బుక్ ఉంది, 400 రూపాయలు. టెక్స్ట్ బుక్ని కొని దాన్ని జీరాక్స్ తీస్తే ఎంత క్లారిటీగా జీరాక్స్ వచ్చినా కానీ దాన్ని ఏమంటారు? జీరాక్స్ కాపీ అంటారు. నువ్వు నాలా తయారైతే నిన్నేమంటారు? ఏపీజే అబ్దుల్ కలాం జీరాక్స్ కాపీ అంటారు. నీకు గుర్తింపు ఉండదు. అర్థమవుతుందా? మీ అన్నయ్య ఏం చేస్తున్నాడో నీకు అవసరం లేదు. వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తున్నాను. బీఎడ్ ఎందుకు చేసావు? మా ఫ్రెండ్ చేశాడు కాబట్టి బీఎడ్ చేశాను. నువ్వు మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఎందుకు వచ్చావు? అందరు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను. వద్దు, నువ్వేం చేయాలనుకుంటున్నావో నువ్వు చేయి. ఒకే చేతికి ఉన్న 5 వేళ్ళు సమానమా? సమానమా? ఏదైనా ఒక వేలు మరొక వేలికి సమానంగా ఉండాలని ప్రయత్నిస్తే సాధ్యమవుతుందా? లేదు. నువ్వు మరొకరితో పోల్చుకోబాకు. నీలో ఏమి ఉందో చూడు, దాంతో గట్టిగా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకో. ఆలోచించి సమాధానం చెప్పాలి. ప్రపంచంలో పోటీ ఉందా లేదా? కాంపిటీషన్ ఉందా లేదా? కొంచెం ఉందా, ఎక్కువ ఉందా? ఇంతకుముందు 100 ఉద్యోగాలు ఉంటే 50 మంది అప్లై చేసేవారు. ఇప్పుడు 100 ఉద్యోగాలు ఉంటే 10,000 మంది అప్లై చేస్తున్నారు. కాంపిటీషన్ ఉందా లేదా? లోనా హైనా? మరి ఇలాంటి కాంపిటేటివ్ వరల్డ్లో మనం పోటీ పడాలా వద్దా ఒకరితో? ఎస్ ఆర్ నో? పోటీ పడాలా? పడకూడదు సార్. ఆలోచించండి. ఎక్కడో పప్పులో కాలేస్తున్నాం, ఎక్కడో తప్పు చేస్తున్నాం, అందుకే లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఉదాహరణకి ఒక క్లాస్ రూమ్లో ఫస్ట్ ర్యాంకర్, సెకండ్ ర్యాంకర్, థర్డ్ ర్యాంకర్ 3 ఉన్నారనుకోండి. ఎవరు? 3 ఉన్నారు. ఈ థర్డ్ ర్యాంకర్ సెకండ్ ర్యాంకర్ని చూసి వాడు నా కాంపిటీటర్, అతనితో నా పోటీ అనుకున్నాడు. అనుకుంటే ఆ సెకండ్ ర్యాంకర్కి థర్డ్ ర్యాంకర్ ఏదైనా విషయంలో హెల్ప్ చేస్తాడా? చేస్తాడా? డౌట్ క్లియర్ చేస్తాడా? డౌట్ క్లియర్ చేయడు, హెల్ప్ చేయడు. సరే చూడండి, ఒకవేళ
ఈ థర్డ్ ర్యాంకర్కి ఎగ్జామ్స్ టైంలో ఏదైనా జరగకూడదు జరిగి మార్క్స్ తక్కువ వచ్చాయి, సెకండ్ ర్యాంకర్ ఏం చేస్తాడు? సంతోషపడతాడా, బాధపడతాడా? సంతోషపడుతున్నాడు. అంటే అతను నష్టపోతే ఇతను సంతోషపడుతున్నాడు. ఎందుకని? పోటీ వల్ల. యూనిటీ ఉంటుందా? యూనిటీ ఉండదు. స్వార్థం వచ్చేస్తుంది. నేను మాత్రమే బాగుండాలి, నాకు మాత్రమే మార్క్స్ రావాలి, నేనే బాగుండాలి. స్వార్థం వస్తుంది పోటీ వల్ల. యూనిటీ దెబ్బతింటుంది. హెల్పింగ్ నేచర్ పోతుంది. సార్ నో సార్, మరి పోటీ లేకపోతే ఎలా సార్? చెప్పండి, పోటీ ఉండాలా వద్దా? సార్ నో. ఎస్, ఉండాలి పోటీ. పోటీ అనేది ఉండాలి. ఎవరితో ఉండాలి తెలుసా? నీతో పోటీ ఉండాలి. నేటి నీకు రేపటి నీకు పోటీ ఉండాలి. నిన్న వచ్చిన మార్క్స్ ఎంత, ఈరోజు ఎన్ని వస్తున్నాయి, రేపు ఎన్ని రావాలి? నీతో నువ్వు కాంపిటీషన్లో ఉండు. ఉదాహరణకి నీకు 70% మార్క్స్ వచ్చాయి, 70%. మీ ఫ్రెండ్కి ఎన్ని వచ్చాయంటే 71% వచ్చాయి. అతనితో మీరు పోటీ పడుతున్నారు. నెక్స్ట్ టైం ఏమైంది? అతనికి 69% వచ్చాయి. ఎంత? 69%. మీకు కూడా 69% వచ్చాయి. మీరు సంతోషపడుతున్నారు. ఎందుకని? అతనికి సమానంగా వచ్చాయని. గుడ్డివాడిగా మారిపోయారు. ఇంతమంది 70 వచ్చేప్పుడు 69 వచ్చాయి, తగ్గిపోయావు. అంటే నువ్వు నష్టపోతున్నా. కాంపిటీషన్ వల్ల ఏమవుతుంది? నీ గ్రోత్ లాస్ అయిపోతుంది. కాబట్టి సార్, కాంపిటీషన్ వద్దు. హెల్పింగ్ నేచర్ ఉండాలంటే నీతో నువ్వు పోటీ పడు, ఒకరితో నీకు సంబంధం లేదు. సక్సెస్ఫుల్ పర్సన్గా మారాలంటే ఏముండాలి? లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏముండాలి? అదృష్టం ఉండాలి, అవసరం లేదా? అదృష్టం ఎందుకు సార్? నేను కష్టపడితే నాకు రిజల్ట్ వస్తుంది. నేను కష్టపడితే రిజల్ట్ వస్తుంది, కష్టపడకపోతే రిజల్ట్ రాదు. అదృష్టం ఏముంది? కొంతమంది అంటే అదృష్టమే సార్ అని ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటారు, దువా చేసుకుంటూ కూర్చుంటారు. దేవుడా 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 అని ఏమి చదవరు. రిజల్ట్ వస్తుందా? మరి ఇంతకేంటి? అదృష్టం ఉందా లేదా? సార్ నో. ఎస్, ఉంది. జాగ్రత్తగా వినండి. అదృష్టం ఎవరి చేతిలో ఉంది? నిన్ను పుట్టించిన నీ సృష్టికర్త దేవుడి చేతిలో ఉంది. నీ అదృష్టం నీ దేవుడి చేతిలో ఉంది. అయితే ఆ దేవుడు నీ అదృష్టాన్ని ఎలా రాస్తాడో, ఆ దేవుడు నీ అదృష్టాన్ని ఎలా నిర్ణయిస్తాడు అన్నది ఇంపార్టెంట్. ఎలా నిర్ణయిస్తాడు చూడండి. ఒక జాతిని కానీ ఒక వ్యక్తిని కానీ దేవుడు అప్పటి వరకు మార్చడు, ఎప్పటి వరకైతే ఆ వ్యక్తి స్వయంగా మారాలి అనుకోడు. అంటే ఒక వ్యక్తి యొక్క అదృష్టాన్ని దేవుడు అప్పటి వరకు మార్చడు, ఎప్పటి వరకైతే ఒక వ్యక్తి స్వయంగా మారాలి అనుకోడు. నువ్వు మారాలి అనుకుని నువ్వు ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నానికి తగ్గట్టుగా నీ దేవుడు నీకు అదృష్టాన్ని రాసి పెడతాడు. అంటే కావాల్సిందేంటి? నువ్వు ప్రయత్నము చేయాలి, దేవుడి మీద భారము వేయాలి, నాస్తికుడిగా మారకూడదు. అర్థమవుతుందా? ఉదాహరణ చూడండి. మొత్తం నా ప్రయత్నమే. ఈరోజు సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అవ్వాలి. నేను ప్లాన్ చేశాను, ఆర్గనైజర్స్ ప్లాన్ చేశారు, భీభత్సమైన అడ్వర్టైజ్మెంట్ జరిగింది, అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశాం. ఆటంకాలు ఏమేమి జరుగుతాయి? ఇలా జరుగుతుందేమో, అలా జరుగుతుందేమో, ఇలా జరుగుతుందేమో అని అన్నీ చూసాం. అన్నిటికీ తగ్గట్టుగా డేట్ సెట్ చేశాం, పూర్తి ప్లాన్ చేశాం, పూర్తి ప్రయత్నం చేశాం. రిజల్ట్ వస్తుందా? వస్తుంది. చివరిగా దేవుడి సహాయం కూడా కావాలి. భారీ వర్షం వచ్చేస్తే ప్రోగ్రాం జరుగుతుందా? అన్ని ప్రయత్నాలు చేయండి, దేవుడి మీద భారం వేయండి. ఏ ప్రయత్నం చేయకుండా భారం వేయటం తప్పు. గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఆర్పకుండా అవుతాడా? లేదు కదా. కాబట్టి దేవుడి మీద భారం వేయాలి, పూర్తి ప్రయత్నం చేయాలి. దేవుడా, నా ప్రయత్నం నేను చేశాను, రిజల్ట్ నువ్వు నాకు ఇవ్వు. ఈ నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. అయితే ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి మారాలి అనుకుంటున్నాడు. మారాలి అవసరం లేదా సార్? ఎవరు మారాలి? ఎక్కడ మార్పు రావాలి అంటే అంటున్నారు సార్, మారాలి సార్, దేశం మారాలండి, దేశ పరిస్థితులు మారాలి, రాజకీయ నాయకులు మారాలి సార్, దేశ ప్రజలు మారాలండి, ప్రభుత్వం మారాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ఇది నినాదాలు. ఇంకా అంటున్నారు, కోడలు అంటుంది అత్తలో మార్పు రావాలి, అత్త అంటుంది నా కోడలో మార్పు రావాలి, నానంటున్నాడు పిల్లలు మారాలి, పిల్లలు అంటున్నారు నాన్న మారాలి, టీచర్ అంటుంది పిల్లలు మారాలి, పిల్లలు అంటున్నారు టీచర్లో మార్పు రావాలి. వీడంటున్నాడు వాడు మారాలి, వాడంటున్నాడు వీడు మారాలి. కానీ చివరికి ఏదీ మారట్లేదు. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. మారాల్సింది ఎవరు? నేను మారాలి.
నా ఆలోచన విధానం మారాలి, నా పనితీరు మారాలి, నా బలహీనతలు బలాలుగా మారాలి, నా ప్రవర్తన మారాలి, మంచి వైపుకు మార్పు రావాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి మారాలని నిర్ణయించుకుంటాడో దేవుడు అతని స్థితిగతులను కూడా మార్చేస్తాడు. జీవితంలో ఏదో సాధించాలనుకుంటాం, క్లియర్ విజన్ ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది, లక్ష్యానికి తగ్గట్టుగా స్ట్రాటజీ ప్లానింగ్ ఉంటుంది, అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయా? అనుకున్నట్టే జరుగుతాయా? లేదు. అనుకోని అవాంతరాలు ఎన్నో ఎదురవుతాయి, ఊహించని పరిణామాలు ఎన్నో ఎదురవుతాయి, ఏదో ఊహించినటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఇలా అవుతుంది అనుకుంటాం, అవ్వదు. వ్యాపారంలో కావచ్చు, చదువులో కావచ్చు, జీవితంలో కావచ్చు, ఎదురు దెబ్బలు పడతాయి. ఏం చేయాలి? మనం వెళ్తున్న ఉదాహరణకి లక్ష్యం ఉంది, లక్ష్యాన్ని చేరలేకపోతే ఏం చేయాలి? లక్ష్యాన్ని మార్చుకోవాలా? లేదు, లక్ష్యాన్ని చేరే మార్గాన్ని మార్చుకొని లక్ష్యం వైపు వెళ్ళాలి. అవునా లేదా? చూడండి, ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. అహ్మదాబాద్లో మనోజ్ అనే ఒక బాబు ఉన్నాడు, జస్ట్ 10 years old. ఏం జరిగిందో చూడండి. అక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాం? మనకు ఒక ఇన్స్పిరేషన్ కావాలి. అదే అలాంటిదే మరేదైనా మన జీవితంలో జరిగితే ఏం చేయాలి? ఎవరితోనూ మనోజ్కి పెయింటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా అద్భుతంగా పెయింట్ చేస్తాడు. మంచి పెయింటర్గా ఎదగాలి అని చాలా కోరిక. ఒకరోజు ఏమైందంటే, తను బస్సులో ట్రావెల్ చేస్తున్నాడు, జర్నీ చేస్తున్నాడు. ఆ జర్నీలో హైవే మీద బస్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్లో తన 2 చేతులు కూడా డ్యామేజ్ అవుతుంది. 2 చేతులు కూడా చాలా విపరీతంగా గాయాలవుతాయి. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. డాక్టర్స్ అన్నారు, నో వే, 2 చేతులు కూడా తీసివేయాల్సి ఉంటుంది, ట్రీట్మెంట్ జరిగే పరిస్థితి లేదు. 2 చేతులు కూడా తీసేశారు. 2 చేతులు మనోజ్కి. హాస్పిటల్లో ఉన్నాడు, చూసేవాళ్ళు వస్తున్నారు, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్కి తెలిసిన వాళ్ళు వస్తున్నారు, బంధువులు వస్తున్నారు, స్నేహితులు వస్తున్నారు, వచ్చి అంటున్నారు, అయ్యో ఎంత పెద్ద ఘోరం జరిగిపోయింది, జరగకూడదు జరిగింది, ఇలాంటి జీవితం కన్నా ఒకేసారి పోతే మంచిది కదా, ఇంత ఘోరమైన జీవితం అవసరమా, 2 చేతులు లేని జీవితం ఎలా అంత దుర్భరంగా ఉంటుంది అని అనేవారు అంటున్నారు. మనోజ్ వింటున్నాడు, ఇలాంటి జీవితం ఉండడం కన్నా పోవడమే మంచిది, ఎందుకు ఈ జీవితం అని కూడా అంటున్నారు. వినే మనోజ్ వింటున్నాడు. ఏమనుకున్నాడో తెలుసా మనోజ్? అవునా, నేను బతకడం వేస్టా, 2 చేతులు లేకపోతే ఇంకా జీవితమే లేదా, ఏం చేయాలి? హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సూసైడ్ చేసుకోవాలా, చనిపోవాలా, ఇక మార్గమే లేదా, నేను అనుకున్న జీవితాన్ని సాధించలేను అన్నప్పుడు ఒక ఆలోచన తట్టింది తన లోపల. అవును, ఇన్ని రోజులు నేను పెయింటింగ్ వేసింది చేతులతోనా? ఒకవేళ పెయింటింగ్ అనేది నా చేతులతోనే కనుక వేసుంటే చేతులు ఉన్న వాళ్ళందరూ వేయాలి కదా, ఎవరు వేయట్లేదే, నేనే ఇంత అద్భుతంగా పెయింటింగ్ వేస్తుంటే చేతులతో కాదు వేస్తున్నది మైండ్తో, అదైతే ఉంది కదా అనుకున్నాడు. హాస్పిటల్ డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ బ్రష్ పట్టుకున్నాడు, పెయింటింగ్ బ్రష్, చేతులతో కాదు నోటితో బ్రష్ పట్టుకున్నాడు, అద్భుతంగా ప్రాక్టీస్ చేశాడు. తన ఆలోచనలకు తగ్గట్టుగా తన పెయింటింగ్ ప్లాన్ చేశాడు, అద్భుతంగా. ఒకనొక రోజు పెయింటింగ్ కాంపిటీషన్ డే వచ్చింది, నేషనల్ కాంపిటీషన్. తను కూడా పాల్గొన్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ వచ్చారు ఢిల్లీకి. తను కూడా తన పెయింటింగ్ తీసుకుని వెళ్ళాడు, అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. అక్కడ ఎవరైతే జడ్జెస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పెయింటింగ్ని చూస్తూ తిరుగుతున్నారు. హాల్లో చాలామంది పెయింటింగ్స్ ఉన్నాయి, చూస్తూ తిరుగుతూ ఒక దగ్గరకు వచ్చి ఆగిపోయారు. ఎంత అద్భుతంగా ఉందని చెప్పేసి మళ్ళీ మొత్తం చూశారు. 2వ తిరుగుతూ వచ్చి అక్కడే ఆగిపోయారు. ఆ పెయింటింగ్ ఏదైతే మనోజ్ పెయింటింగ్ వేశాడో అక్కడికి వచ్చి ఆగిపోయినారు. ఎస్, దిస్ ఈస్ ద బెస్ట్ అని చెప్పారు. ఆ జడ్జెస్కి తెలియదు ఈ పెయింటింగ్ వేసిన వ్యక్తికి చేతులు లేవు అన్న విషయం వారికి తెలియదు. అద్భుతమైన పెయింటింగ్ వేశారు. ఆ అద్భుతమైన పెయింటింగ్ మనోజ్కి బాలశ్రీ అవార్డు అందుకున్నాడు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా. ఏంటి, ఏమర్థమవుతుంది మన జీవితానికి కావాల్సిందేంటి? మీరేదో చెయ్యాలి అనుకుంటారు, అనుకున్నట్టుగా అన్నీ జరగవు, అనుకోని అవాంతరాలు వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి? నిలదొక్కుకోవాలి. నిలబడ్డవాడు, నిలదొక్కున్నవాడే విజేత, ఆగిపోయినవాడు విజేత కాదు. ఓటమి అంటే ఏంటి? ఓటమి అంటే ఓడిపోవటం ఓటమి కాదు, ఓటమి అనుకుని ఆగిపోవటమే ఓటమి. ఆగిపోయావా, ఓడిపోయావు, తిరిగి లేచావా, నువ్వే గెలుస్తావు. ఇలా ఉందా మన లైఫ్లో? చదువు ఆపేశాను సార్, ఎందుకు? అలా జరిగింది సార్. అలా జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆపలేదే. ఆలోచించు. లక్ష్యం అంటే సాధించేదాకా మనం వదిలిపెట్టకూడదు. అలాంటి కమిట్మెంట్ మనలో ఉండాలి, అలాంటి అవేర్నెస్, అలాంటి కమిట్మెంట్ మనలో ఉన్నప్పుడు మనం ముందుకెళ్ళగలుగుతాం. ప్రపంచంలో ఎప్పుడు కూడా 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి లూజర్స్,
రెండోది విన్నర్స్. లూజర్స్ని ఎందుకు ఓడిపోయావురా అని అడుగుతుంటాడు. ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా అనుకోకుండా ఇలా అయిపోయిందని 100 కారణాలు చెప్తాడు. అవునా, అయ్యో పాపం అంటాం. అదే విన్నర్ని, నీకు ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా, ఇన్ని ఒడిదుడుకులు ఉన్నాయి కదా, ఇన్ని ఎదురు దెబ్బలు పడ్డాయి కదా నీ మీద, అయినా ఎలా గెలిచావు అంటే అంటాడు, నేను ఓడిపోవడానికి 100 కారణాలు ఉన్నాయి, కానీ గెలవడానికి ఒక్క కారణం ఉంది. అదంటే ఏంటిది? గెలవాలి అన్న కసి. అది ఉందా? అది ఉన్నదా? ఒకసారి ఆలోచించు. నిజంగా చెప్పాలంటే నువ్వు ఎవరైతే నువ్వు కూర్చొని ఉన్నావో, నీకు దేవుడు ఏదైతే స్కిల్స్ ఇచ్చాడో, దేవుడు ఏదైతే శక్తి నీకు ఇచ్చాడో, దాంట్లో 1% కూడా నువ్వు వాడుకోవట్లేదు. 1% కూడా వాడుకోవట్లేదు అంటే ఇలా ఉన్నావు. అదే వాడుకోవటం మొదలు పెడితే ఎలా ఉంటావు? ఒకసారి ఆలోచించు. నిన్ను నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఇక ప్రపంచం కూడా నిన్ను గుర్తించడం మొదలు పెడుతుంది. అలాంటి లైఫ్ మంది ఉండాలి. అదే సంకల్పంలో దమ్ముంటే దారులు కనిపిస్తాయి. సంకల్పంలో, విజన్లో దమ్ము లేకపోతే కారణాలు కాకమకబురు వినపడుతూ ఉంటాయి. కారణాలు చెప్పేవాళ్ళు అదే 99% కారణాలు చెప్తుంటారు, 1% కార్యాలు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంటారు. ఎక్కడున్నాను నేను? కార్యం చేస్తానా, కారణాలు చెప్తూ ఉండిపోతానా అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాలి. సో నో రీజన్స్, వి వాంట్ ఓన్లీ రిజల్ట్స్. ఇది మైండ్ సెట్ ఉండాలి. కారణాలు ఏముంది? ఎవడైనా చెప్తాడు. రిజల్ట్స్ కావాలి మనకి. అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించండి. ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఏం కనిపిస్తుంది సార్? ఎవరు చెప్తారు? నాకు ఎవరైనా ఒక 4 స్టేజ్ మీదకి రావాలి. ఎవరు వస్తారు? 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలు, 4 రావాలి. కమాన్, త్వరగా. 4లో ఎవరున్నారు తెలుసా? మీరందరూ ఉన్నారు. 4లో మీరందరూ ఉన్నారు. కమాన్, 4 మెంబర్స్, కమాన్ టు ద డాష్. ఎక్స్క్యూజ్ మీ, ఏమర్థం? త్వరగా చెప్పాలి, ఒక్క మాటలో చెప్పాలి. అర్థమైందా లేదా? ఏమన్నా మెసేజ్ ఉందా లేదా? 2 గోళీలు అటు ఇటు వెళ్తున్నాయి. ఎస్, అంతేనా? ఓకే. ఏమర్థం? ఒక సైడ్ వేసినవి అటు వెళ్ళి మళ్ళీ రిటర్న్ సేమ్ అదే ప్లేస్లోకి వస్తున్నాయి సార్. వేస్తే వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ మీరు చెప్పండి సార్. सर एक पे सीधा जा रहा है, एक सीधा आ रहा है, एक पे रोटेट होते नहीं आ रहा सब. एक सीधा जा रहा, सीधा आ रहा, एक एक rotate ऊंच नीचा जा रहा, एक ऊंच नीचे नीचा आ रहा. आ रहा. अच्छा, आप बताइए सर. మీరు చెప్పండి ఏమైంది? ఒకటి ప్లేన్ సర్ఫేస్, ఇంకోటి అప్ అండ్ డౌన్ సర్ఫేస్. ఓకే, ఏం మెసేజ్ ఏమైనా ఉందా? అంటే ఒకటి ఈజీగా వెళ్తుంది, ఇంకోటి కష్టపడుతూ వెళ్తుంది. ఒకటి ఈజీగా వెళ్తుంది, ఒకటి కష్టపడుతూ వెళ్తుంది. ఎస్ మేడం, మీకు ఏమైనా అర్థమైందా? ఎనీ మెసేజ్? లైఫ్లో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎన్ని ఉన్నా దాటుకొని వెళ్తే కంపల్సరీ గోల్ని రీచ్ అవుతాం. వావ్, వెళ్ళాలి అనే తపన ఉంటే జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, వెళ్ళాలని తప్పన ఉంటాయి, ఎలాగైనా చేరుకుంటాం. మేడం మీరేం చెప్తారు? సేమ్ అనకూడదు అంటే యాక్చువల్లీ సెకండ్ బాల్ అప్స్ అండ్ డౌన్ అనుకుంటానే వెళ్తుంది, ఫస్ట్ బాల్ స్మూత్గా వెళ్ళిపోతుంది. ఒకటి స్మూత్గా వెళ్ళిపోతుంది, ఒకటి అప్స్ అండ్ డౌన్స్. సార్, జీవితాలు 2 రకాలు. ఒకటి స్మూత్ లైఫ్, 2 అప్స్ అండ్ డౌన్స్ లైఫ్, ప్రాబ్లమ్స్ లైఫ్. ఏది కావాలి? స్మూత్ లైఫే కావాలి. ఏది కావాలి? ఏది? సార్, వీళ్ళు చెప్పింది కాదు, నాకు ప్రత్యేకంగా మెసేజ్ అర్థమైంది. నేను చెప్తాననే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఒకళ్ళు రండి. ఎస్, కమాన్. अगर बॉल में वेट है तो कितना भी पड़ा हुआ वो पार कर लेते चले आता. अगर बाल में वेट है तो कहाँ भी चले जाता. ఏదైతే స్మూత్గా వస్తుందో దానికంటే కూడా ఎత్తుపల్లాల నుంచి వస్తున్నది ఫస్ట్ వచ్చేస్తుంది. ఏంకు తొందరగా వస్తుంది, ఇన్ టైంలో వస్తుంది. వావ్ వావ్. ఏంటంట? స్మూత్గా వెళ్ళే బాల్ కన్నా ఎత్తుపల్లాలు ఉన్న బాల్ త్వరగా వెళ్ళి తొందరగా వచ్చేస్తుంది. మీరేం చెప్తారు సార్? హలో సార్, మై నేమ్ జ్ఞానేశ్వర్. సార్, అది ఎత్తుపల్లంగా ఉన్నది ఏంటంటే స్మూత్గా వెళ్ళే లైఫ్కి వాడికి కష్టాలు అనేది తెలియదు సార్. అది ఎత్తుపల్లంగా ఉండే ఏదంటే వాడికి కొద్ది కష్టాలు తెలుసు సార్. కష్టాలు తెలిసిన వాడికి కొద్ది కసి ఉంటుంది, పట్టుదల అనేది ఉంటుంది సార్. మళ్ళీ సముద్రంలో అలలు అనేవి పైన లేస్తూ పడుతూ ఉంటాయి సార్. కానీ అవి ఏమనుకో, నేను ఎన్నిసార్లు లేచినా నేను పడిపోతున్నానని బాధపడవు, కానీ నేను పడుతున్నా అని మళ్ళీ లేయడానికి ట్రై చేస్తున్నాను. అలా ఒక పట్టుదల ఉండాలని, అది ఆ పట్టుదలతో మనం సాధించగలగమని తెలియజేస్తున్నది సార్. మై నేమ్ ఇస్ జ్ఞానేశ్వర్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. ఎనీ మెసేజ్? సార్, ఒకటేందంటే
అక్కడ చూసుకున్నట్టయితే ఒకటి సమాంతరంగానో ఇంకోటి హెచ్చు తగ్గులుగా ఉన్నది. దీని ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యక్తి బాణం వేయాలంటే ఆయన ఎంత కిందికి గుంజితే అంత పైకి పోతుంది. సేమ్ అదే ఆడ ఎప్పుడైతే దాని స్పీడ్ డిక్రీజ్ అయ్యి మళ్ళీ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో అంటే దానికైనా డబల్ రేట్తో ముందుకు పోతుంది అన్నమాట. మనిషి కూడా అంటే మనిషి లైఫ్లో కూడా అంతే, కష్టం వచ్చిందని అయిపోకుండా అదే స్పీడ్ని డిక్రీజ్ చేసుకొని సేమ్ స్పీడ్తో ఇంక్రీజ్ చేసుకుంటే డబల్గా వెళ్ళిపోతామని చెప్పేసి దాని అర్థం. వావ్, నాకన్నా గొప్ప గొప్ప మోటివేటర్స్ ఉన్నారు ఇక్కడ. గ్రేట్ మెసేజ్ సార్. వన్ గ్రూప్ ఫోటో సార్, వన్ గ్రూప్ ఫోటో, కమాన్. థ్యాంక్ యూ మచ్ సార్, థ్యాంక్ యూ సార్. వీరందరూ సెల్ఫీ తీసుకోవడానికి హక్కుదారులా కాదా? మీరు ఎందుకంటే మిమ్మల్ని రావద్దని చెప్పానా నేను ఇక్కడికి? మిమ్మల్ని రావద్దని చెప్పలేదు, వాళ్ళని రమ్మని చెప్పానా? పట్టిన వాళ్ళని రమ్మని చెప్పలేదు, వారు వచ్చేసారు, మీరు అక్కడ ఉండిపోయారు. అరే రీజన్స్ చెప్పేవారు రీజన్స్ చెప్తుంటారు. నో రీజన్స్, ఓన్లీ రిజల్ట్స్, ఓన్లీ రిజల్ట్స్. ఎవరు ఆపినా లక్ష్యం చేరలేకపోతే లక్ష్యాన్ని చేరే మార్గాన్ని మార్చుకో. ఇక్కడ నుంచి చెక్కలేవా? జీవితాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సాఫీగా సాదాసీదాగా జరిగిపోతూ ఉంటుంది, ఎలాంటి ఆటంకాలు ఉండవు, ఎలాంటి ఎదురు దెబ్బలు ఉండవు. కొంతమంది జీవితాలు ఎప్పుడు ఏవో ప్రాబ్లమ్స్, ఏదో సిచ్యువేషన్స్, ఏవో డిఫికల్టీస్, అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. ఇద్దరు అదృష్టవంతులు ఎవరో తెలుసా? చాలామంది అనుకుంటారు, లేదు నా జీవితంలోనే కష్టాలు ఎందుకు, అసలు అతని జీవితం చూడు ఎంత హ్యాపీగా ఉందో, అలా ఉండాలి జీవితం అంటే అంటారు. తెలియని వారు అసలు అదృష్టవంతుడు ఎవరంటే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నవారే, ఇబ్బందులు ఉన్నవారే. చూడండి ఏమవుతుంది, ఎక్కడైతే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో అది సాదాసీదాగా ఉన్నదానికన్నా ముందుగా చేరుకుంటుంది లక్ష్యాన్ని. ఎసార్నో ముందుగా చేరుకుంటుంది. ఇది బాల్స్ విషయంలో జరుగుతుంది, నిజ జీవితంలో కూడా జరుగుతుందా? జరుగుతుందా? నిజంగానా? చూడండి ఉదాహరణ చూద్దాం. ఇక్కడ ఒక బాబు ఉన్నాడు, కోటీశ్వరుల ఇంట్లో పుట్టాడు. కోటీశ్వరుల ఇంట్లో పుట్టాడు, ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎండాకాలం వేడంటే తెలియదు, ఎందుకు? ఏసీ ఉంది. చలికాలం అంటే తెలియదు, ఎందుకు? రూమ్ హీటర్స్ ఉన్నాయి. ఆకలి అంటే తెలియదు, ఎప్పుడు కూడా ఆకలి అవ్వకముందు తినిపిస్తున్నారు. ఇబ్బంది తెలియదు, ఎలాంటి ఆటంకాలు లేవు, ఎప్పుడు కూడా ఎలాంటి సమస్య రాకుండా అమ్మ నాన్న చూసుకున్నారు. ఇలాగే పెరిగి సాదా జీవితంలో పెరిగి 25 సంవత్సరాల వయసుకు వచ్చాడు. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, చాలా నిరుపేద కుటుంబం, చాలా పేద కుటుంబం. తినడానికి సరైన తిండి లేదు, ఆకలి, ఎండలో ఎండుతున్నాడు. చలి అంటే తెలుసు, వర్షం అంటే తెలుసు, చాలా ఇబ్బందుల నుంచి అన్నీ ఎదుర్కొంటూ, ఆకలి అంటే తెలుసుకుంటూ కింద పడుతూ లేస్తూ ఒడిదుడుకులతో పెద్ద అయ్యాడు. ఇతను 25 ఇయర్స్ ఏజ్కి వచ్చాడు. చూడండి, ఇద్దరు 25 ఇయర్స్ ఏజ్ ఉన్నారు. ఇద్దరి జీవితంలో ఒకేసారి పెద్ద సమస్య వచ్చింది. ఎవరు నిలబడతారు, ఎవరు కుప్పగొలిపోతారు? ఎవరు సార్? రెండో వ్యక్తి, మొదటి వ్యక్తి? రెండో వ్యక్తి నిలబడతాడు. ఎందుకంటే వాడికి తెలుసు ఎలా జీవితం గడపాలన్నది. ఇతనికి తెలుసు సమస్య రాగానే అమ్మ, మమ్మీ, డాడీ అని చూస్తుంటాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళే కాపాడుతూ వచ్చారు కాబట్టి. అవునా? నిజంగా మీ జీవితంలో సమస్య వస్తే ఒక బ్లెస్సింగ్ అనుకోండి, నేర్చుకోండి. ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో నేర్చుకోండి, స్ట్రాంగ్గా తయారవ్వండి. సార్ ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. న్యూట్రిషన్ ఫుడ్ అవసరమా లేదా? మంచి ఫుడ్ అవసరం లేదా? సార్ నో, అవసరం. మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏమి తింటే ఎక్కువగా స్ట్రాంగ్గా తోరుతాం? అక్రోట్, బాదం, పిస్తా, మూడిట్లోంచి ఏది బెస్ట్ సార్? ఏది తింటే మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటాం? అక్రోటా? అక్రోట్ అనేవాళ్ళు ఎంతమంది? ఓ, బాదం అనేవాళ్ళు లేదు, పిస్తా అనేవాళ్ళు. ఓ, అసలేంటో తెలుసా? మెంటలీ స్ట్రాంగ్గా తయారవ్వాలంటే తినాల్సిందే అక్రోట్, బాదం, పిస్తాలు కాదు, ఎదురు దెబ్బలు తినాలి. ఎదురు దెబ్బలు తిన్నవాడు మెంటలీ స్ట్రాంగ్గా తయారవుతాడు. అది తిను. చూసి భయపడి పారిపోబాకు. ఎదురు దెబ్బలు తిన్నవాడు ఎంత పెద్ద దెబ్బ కోసమైనా నిలబడతాడు, భయపడ్డాడు. భయపడ్డవాడు గెలవలేడు. అర్థమవుతుందా? మైండ్ సెట్ ఎలా ఉండాలి? ప్రాబ్లం వస్తుంటే ఎలా ఎదుర్కోవాలో ఆలోచన కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ఆల్వేస్ బి హ్యాపీ. ఎలాంటి లైఫ్ మనకు ఉండాలి అంటే
ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి ఉన్నాడు, తన కళ్ళకి చాలా నొప్పిగా ఉంది, చాలా పెయిన్ అవుతుంది. కోటీశ్వరుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు, తగ్గలేదు. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ తగ్గలేదు. స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తున్నాడు, రిజల్ట్ రావట్లేదు. 6 నెలలు, 1 సంవత్సరం అయిపోయింది. నొప్పి ఎక్కువగా ఉంటుంది, చాలా ఇరిటేషన్గా ఉంటుంది, తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడు తన స్నేహితుడు అంటాడు, సరేరా ఇంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళావు కదా, ఓ పని చేద్దాం, ఫలానా గురువు గారి దగ్గరికి వెళ్తే ఏమైనా చిట్కా చెప్తాడేమో, ఏదైనా చిట్కా చెప్తాడేమో అని చెప్పేస్తే అక్కడికి వెళ్తాడు. అక్కడ గురువుగారు అంటారు, సరే నీ కంటి ప్రాబ్లం నాకు అర్థమైంది, ఇది దూరం అవ్వాలంటే ఏం చేయాలంటే 40 రోజుల వరకు నువ్వు ఓన్లీ గ్రీన్ కలర్ మాత్రమే చూడాలి, ఓన్లీ గ్రీన్ కలరే చూడు, వేరే కలర్ చూడకుండా మెయింటైన్ చేయి, 41వ రోజు నుంచి నీకు కంటి నొప్పి ఉండదు అని చెప్తారు. సరే అని చెప్పేసి తను నిర్ణయించుకుంటాడు, నాకు ప్రాబ్లం దూరం అవ్వాలి అని చెప్పి వెంటనే ఏషియన్ పెయింట్స్కి ఫోన్ చేసి గ్రీన్ కలర్ పెయింట్ డబ్బాలన్నీ తెప్పించేస్తాడు. పెయింటర్స్ని ప్రొఫెషనల్ తెప్పించుకుంటాడు, కోట్ల డబ్బులు ఉన్నాయి, నో ప్రాబ్లం, మిలియనర్. తర్వాత ప్లాన్ చేస్తాడు, ఇంటి నుంచి ఎక్కడికి బయటికి వెళ్ళకుండా 40 డేస్ ప్లాన్ చేసుకుంటాడు. ఇంట్లో ఉన్న గోడలకి, తలుపులకి అన్నిటికీ గ్రీన్ కలర్, గేట్ గ్రీన్ కలర్, బెడ్షీట్ గ్రీన్ కలర్, ఫ్యాన్ గ్రీన్ కలర్, అన్నీ గ్రీన్ కలర్ పెయింటింగ్ అయిపోతుంది. పొరపాటున ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే కారు కూడా గ్రీన్ కలరే. తను ఎక్కడికైనా వెళ్తే ఏం కనిపించకుండా గ్రీన్ కలరే మెయింటైన్ చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా గ్రీన్ కలర్ పెయింటింగ్ తను ఫాలో అవుతుంది. ఇలా 30 డేస్ మెయింటైన్ చేశాడు, ఏ కలర్ చూడలేదు, ఓన్లీ గ్రీన్ కలర్. ఇంకా 10 డేసే మిగిలి ఉంది. 31 డే ఏమైందంటే ఆ గురువు గారు వచ్చారు వీళ్ళ ఇంటికి, వైట్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చారు. గేట్ దగ్గర ఆపేశారు వీళ్ళు పెయింటర్స్, ఆపేసి వెంటనే గ్రీన్ కలర్ మొత్తం పోసేశారు డ్రెస్ మీద. మొత్తం ఏంటి, ఏం జరుగుతుంది అంతే, మా బాస్ మొత్తం గ్రీన్ కలర్ చూస్తారు, ఏం అవునా సరే చెప్పి గురువు గారు లోపలికి వచ్చారు. ఏం జరుగుతుంది అంటే, గురుగారు మీరు చెప్పినట్టే చేస్తున్నాను, మొత్తం గ్రీన్ కలర్ పెయింట్ చేస్తున్నాను, నేను ఏది చూసినా గ్రీన్ కలరే ఉండాలి. అవునా, ఇలా చేస్తున్నావా, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు గ్రీన్ కలర్ స్పెట్స్ తీసుకుంటే సరిపోయేది కదా. ప్రపంచాన్ని మొత్తం గ్రీన్ కలర్గా చేయాలంటే చేయగలుగుతావా? మార్చాల్సింది ప్రపంచాన్న నీ చూపున. అది బాలేదు, ఇది బాలేదు, అది మారాలి, ఇది మారాలి, అది అలా ఉండాలి కాదు, నువ్వెలా ఉండాలి, నీ మైండ్ సెట్ ఎలా ఉండాలి, మారాల్సింది నువ్వు, నీలో ఏం మార్పు రావాలి. ప్రపంచాన్ని మార్చాలి అనుకుంటే ఏమీ మార్చలేవు, నిన్ను నువ్వు మార్చుకో, ప్రపంచం మారిపోతుంది. ఎస్ ఆర్ నో? కాబట్టి నీ స్నేహితుల్లో నీకు ఏదో విషయం నచ్చకపోవచ్చు, నీ భార్యలో నీకు ఏదో విషయం నచ్చకపోవచ్చు, నీ భర్తలో నీకు ఏదో విషయం నచ్చకపోవచ్చు. అతను అలాగే ఉంటాడు, అతను అలాగే యాక్సెప్ట్ చేయి. నీ భార్య అలాగే ఉంటుంది, అలాగే యాక్సెప్ట్ చేయి. చూసే చూపు మార్చుకో. భార్య ఎలా ఉంది? అందంగా ఉంది. ఎలా ఉంది? అందంగా. ఎలా అనమంటారు సార్? స్పెట్స్ పెట్టుకొని చూడు, ఎలా ఉంటుంది? అందంగానే ఉంటుంది. చూపు మార్చుకొని చూడు, ఆ చూపుతో చూడు, అందంగా కనిపించే విధంగా. అర్థమవుతుందా? చూపు మార్చుకో. ప్రపంచాన్ని మార్చాలనుకుంటే మార్చలేము. ఫైనలీ సార్, జీవితంలో అతి వాల్యుబుల్ థింగ్ ఏంటి? టైం. అవునా లేదా? దాని గురించి ఏమైనా మాట్లాడాలా? అవసరం లేదా? అవసరం లేదు సార్, ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి. తెలుసా లేదా? సరే, వేరే విషయం ఒకటి మాట్లాడదాం. టైం వాల్యుబుల్ కాబట్టి ఈ టైంని ఉపయోగించుకుంటూ వేరే టాపిక్ మాట్లాడదామా? సార్, మీలో డైలీ న్యూస్ పేపర్ చదివే అలవాటు ఎంతమందికి ఉంది? వావ్. సార్, నేను న్యూస్ పేపర్ చదవను కానీ డైలీ న్యూస్ చూస్తాను సార్ టీవీలో అనేవాళ్ళు ఎంతమంది? తక్కువ. సార్, నాకు జనరల్ నాలెడ్జ్ చాలా బాగుంది సార్ అనేవాళ్ళు చేస్తారా? ఒక్కడెత్తడు. ఏమన్నా అడిగితే పట్టుబడతామండి అందరిలో. వావ్. సార్, జనరల్ చాలా బాగా లేదు కానీ యావరేజ్గా ఉంది సార్ అనేవాళ్ళు చేస్తారా? అందరు ఎత్తుతారు. ఎందుకు? ఏమన్నా అడిగినా కానీ ఇదొక్కడే తెలియదు అనొచ్చు. అవునా? ఎవరు సార్ యావరేజ్గా జనరల్ నాలెడ్జ్ ఉంది వాళ్ళు? ఎత్తండి, డౌట్ ఏం లేదు. కొన్ని విషయాలు తెలుసు కదా మనకి. ఓ ప్రశ్న అడుగుతాను, చెప్పండి, ఓకేనా? ఇవి కనిపిస్తున్నాయి కదా, విచ్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ కరెన్సీ? యూరోనా, డాలరా, రూపీనా, దినారా, పౌండా? దినార్ అనేవాళ్ళు ఎంతమంది? దినార్ సార్ అనేవాళ్ళు వావ్ 10 ఓట్లు 20 ఓట్లు పడ్డాయి. డాలర్ అనేవాళ్ళు ఎంతమంది? వావ్ 20 ఓట్లు, ఈక్వల్ వర్డ్స్. పౌండ్ అనేవాళ్ళు, పౌండ్ ఒక 5-6 ఓట్లు పడ్డాయి. రూపీ సార్ అనేవాళ్ళు, వావ్ రూపీకి చాలా ఓట్లు పడుతున్నాయి. ఇంతకు ఏది కాస్ట్లీ తెలుసా కరెన్సీ? సార్, కాస్ట్లీయెస్ట్ కరెన్సీ పౌండ్ కాదు, డాలర్ కాదు, రూపీ కాదు, దినార్ కాదు, పౌండ్ కాదు. కాస్ట్లీయెస్ట్ కరెన్సీ ఈజ్ యువర్ టైం. యువర్ టైమ్ ఈజ్ ద కాస్ట్లీయెస్ట్ కరెన్సీ. 1,00,000 కోట్ల డాలర్లు పైన తిరిగి సంపాదించవచ్చు, కానీ టైం పోతే తిరిగి సంపాదించలేం. సంపాదించగలుగుతామా? నో సార్.
డబ్బు పెట్టి సమయాన్ని కొనగలుగుతామా? సార్ నో. ఎస్, కొనొచ్చు. హౌ, ఎలా? సార్, టైంని కొనే మార్గం ఉంటే బాగుంటుంది కదా. అన్నీ వదిలేసి టైంనే కొనుక్కోవచ్చు మనం. ఓ మార్గం ఉంది, చెప్పమంటారా? చెప్పాలా? వినండి. ఒక వ్యక్తి అంటున్నాడు, సార్ నేను రోజుకి 8 గంటలు పని చేస్తున్నాను సార్ అంటున్నాడు. మరో వ్యక్తి అంటున్నాడు, సార్ నేను రోజుకి 8,000 గంటలు పని చేస్తున్నాను అంటున్నాడు. రోజుకి 8,000 గంటలు ఎలా? సార్ నేను 1000 మందిని అపాయింట్ చేసుకున్నాను, ఒక్కొక్కడు 8 గంటలు పని చేస్తున్నాడు, 8,000 గంటలు నేను పని చేస్తున్నట్టే కదా. పని చేసేవారిని కొనేశాడు, టైంని కొనేశాడు. మరి మీరేం చేస్తారు? మీ సమయాన్ని అమ్ముతారా? మీరు సమయాన్ని కొనేవారుగా ఉంటారా? సమయాన్ని కొనేవారు ఉన్నారు, సమయాన్ని అమ్ముకుంటున్న వారు ఉన్నారు. 2 రకాల వ్యక్తులు ఉన్నారు. మీ స్కిల్స్ని మీరు వాడుకోండి, మీ స్కిల్స్ని మీరు వాడుకోకపోతే మీ స్కిల్స్ని మరెవరో వాడేసుకుంటారు. జరుగుతుందా లేదా? కాబట్టి మీ స్కిల్స్ని మీరు వాడుకోండి. మీరు సమయాన్ని కొనేవారుగా ఉండండి, సమయాన్ని అమ్మేవారుగా కాదు. వాల్యూ యువర్ రిలేషన్స్. మీరు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా, ఎంత సంపాదించినా, మీరు సంపాదించిన సంపద, మీరు సాధించిన సక్సెస్ పంచుకోవాలంటే నలుగురైనా ఉండాలి కదా సంతోషాన్ని పంచుకోవడానికి. అవునా లేదా? మీరు బాధలో మిమ్మల్ని ఓదార్చేవాళ్ళు నలుగురైనా ఉండాలి కదా. ఆ నలుగురు కూడా లేకపోతే ఎలా? ఆ రిలేషన్స్ని బిల్డ్ చేసుకోండి. వాల్యూ యువర్ రిలేషన్స్. కోట్లు వస్తాయి పోతాయి, రిలేషన్ ఒకసారి బ్రేక్ అయితే చాలా కష్టం ఉంటుంది. దానికి వాల్యూ ఇవ్వండి. అర్థమవుతుందా? ఉదాహరణకి ఈరోజు ఏమవుతుందంటే జనరేషన్ గ్యాప్ చాలా వచ్చేసింది. పేరెంట్స్కి పిల్లలకి ఏం కనిపిస్తుంది ఈ స్లైడ్ మీద? జిరాఫీ. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. పెద్ద జిరాఫీ, చిన్న జిరాఫీ. ఏమైందంటే జిరాఫీ ప్రెగ్నెన్సీతో ఉంది, బిడ్డకి జన్మనిచ్చింది, అప్పుడే జిరాఫీ పుట్టింది. దాదాపు 5-6 అడుగుల ఎత్తులో నుంచి లేత ఎముకలు, లేత మాంసం ఉన్నటువంటి జిరాఫీ కింద పడిపోయింది. ఓకేనా? పడ్డ తర్వాత తల్లి జిరాఫీ ఏం చేస్తుందో తెలుసా? పిల్ల జిరాఫీ వైపు తిరిగి తన్నడం మొదలు పెడుతుంది. తన్నుతుందా? అవును, తన్నుతుంది. ఆ పిల్ల జిరాఫీ అప్పుడే పుట్టింది, పుట్టి 5 నిమిషాలు కూడా కాలేదు. తల్లి జిరాఫీ తంతుంది, మళ్ళీ తంతుంది. ఎప్పటి వరకైతే ఆ పిల్ల జిరాఫీ లేచి నిలుచోదో అప్పటి వరకు తంతూనే ఉంటుంది. ఎందుకంటే ఆ తల్లి జిరాఫీ ఆ బిడ్డ జిరాఫీ పక్కన ఉన్నంతసేపు మృగ జంతువులలో నుంచి, సింహాలు, పొలల నుంచి, తోడల నుంచి కాపాడగలుగుతుంది. ఆహారం కోసం బయటికి వెళ్తే దీన్ని ఎవరు కాపాడలేడు కదా. కాబట్టి దాని కాళ్ళ మీద అది నిలబడేంతవరకు తంతూనే ఉంటుంది. అది బ్లెస్సింగా కదా? ఎగ్జాక్ట్లీ ఇలాగే మన తల్లిదండ్రులు కూడా మన లైఫ్లో చాలా విషయాలు మనకు చెప్తుంటారు. ఎందుకు అలా చేస్తున్నావు, అలా చేయబాకు. ఎన్నో షంటింగ్స్, ఎన్నో మాటలు, ఎన్నో విధానాలు, ఎన్నో క్లాసెస్ ఇస్తుంటారు. ఒక్కొక్క విషయాన్ని చూసి మనం నెగిటివ్గా తీసుకుంటే, తన్నినప్పుడల్లా పిల్ల జిరాఫీ తల్లి జిరాఫీకి శత్రువుగా మారిపోతే, నన్ను తంతుందా, నా శత్రువు అనుకుంటే, నన్ను కొడుతుంది నా శత్రువు అనుకుంటే, నన్ను ఇబ్బంది పెడుతుంది అనుకుంటే తప్పు కదా. మన లైఫ్లో కూడా ఇలా జరుగుతుంది. మీరు చూస్తున్న కోణం వేరు, మీ తల్లిదండ్రులు చూస్తున్న కోణం వేరు. మీ తల్లిదండ్రులకు జీవితం తెలుసు, భవిష్యత్తు తెలుసు, కష్టాలు తెలుసు. మీ భవిష్యత్తు ఎలా ఉండాలో కళ కూడా వాళ్ళకు ఉంది. కాబట్టి వారు 1కి 10 మాటలు చెప్తూ ఉంటారు. దాంట్లో 5 విషయాలే కరెక్ట్ అయి ఉండొచ్చు, మిగిలిన 5 విషయాలు ప్రాక్టికల్ కాకపోవచ్చు. సహనం వహించండి. సార్ నో. ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల కన్నా మించిన స్థానం ఎవరిది లేదు. తల్లిదండ్రులకు మించిన స్థానం ఏది లేదు. మహాభక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు తెలుసా? తల్లి పాదాల కింద స్వర్గం ఉన్నది అని చెప్పారు. తండ్రి స్వర్గపు ద్వారాలలో ఒక ద్వారం అని చెప్పారు. ఇహలోకమే కాదు, పరలోకం కూడా ఉంది. ఇహలోకం తర్వాత పరలోకంలో కూడా సాఫల్యం పొందాలంటే తల్లిదండ్రులకు సేవ చేసుకోక తప్పదు. తల్లిదండ్రులు సేవ చేయకుండా, తల్లిదండ్రులు పట్టించుకోకుండా, తల్లిదండ్రులు గౌరవించకుండా స్వర్గంలోకి ఎవడూ ప్రవేశించలేడు. కాబట్టి తల్లిదండ్రులు చాలా గొప్ప ఉన్నతమైన స్థానం ఉంది. వారికి సేవ చేస్తూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సార్ నో. ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు చాలా అదృష్టవంతులు. ఎవరైతే తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరిలో ఒకరు కానీ జీవించి ఉన్నారో వారు మహా అదృష్టవంతులు. ఎందుకంటే వారి స్వర్గం వారి పక్కనే ఉంది. వారి ద్వారా మనం స్వర్గంలోకి వెళ్ళొచ్చు. ఆ తర్వాత సార్, మానవుడి దగ్గర లేనిది ఉండవలసింది కృతజ్ఞతాభావం, థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్నెస్. ఈరోజు ఏముందంటే మనం జీవితం గడుపుకుంటూ వెళ్ళిపోతున్నాం, 10 మందిని వాడేసుకుంటాం, 10 మంది సహాయం తీసుకుంటుంటాం, కానీ థ్యాంక్ఫుల్నెస్ ఉండదు, కృతజ్ఞతాభావన ఉండదు. అది దేవుడికైనా తోటి మానవుల కోసమైనా కానీ.
ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను, మీరు అక్కడ కూర్చొని వింటున్నారంటే మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి, అవసరం లేదా? చెప్పాలి. ఎందుకు సార్? ఏం చేశాడని సార్? సార్ ఏం చేశాడనా? మీరు ఏ దారిలో నుంచి అయితే వచ్చారో, నేను ఏ దారి నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చానో అదే దారిలో చాలామంది యాక్సిడెంట్ అయి చనిపోయారు. నేను చనిపోలేదు కదా, థ్యాంక్స్ చెప్పాలి, అవసరం లేదా? ఈరోజు ఈ క్షణంలో చాలామంది హాస్పిటళ్లలో ఐసీసీయూలో చావు బతుకుతున్నారు, కొట్టుమిట్టాడుతున్నారు. నేను అలా లేను కదా, థ్యాంక్స్ చెప్పాలి, అవసరం లేదా దేవునికి? ఈరోజు మాట్లాడుతున్నానంటే, వింటున్నానంటే, చూస్తున్నానంటే, ఆరోగ్యంగా ఉన్నానంటే ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతా భావన కలిగి ఉండాలి. ఏ వ్యక్తి అయితే కృతజ్ఞతా భావన కలిగి ఉండడో ఆ వ్యక్తిలో ఏమవుతుందో అహంకారం వస్తుంది, నేను అన్న భావన వస్తుంది. నేను మాట్లాడుతున్నాను, నేను చేస్తున్నాను, నేను సాధిస్తున్నాను, నేను అనేవాడు ఎప్పుడు కూడా సాఫల్యం సాధించలేడు, నాశనమే పోతాడు. ఎందుకని? అహంకారవద్దు. నువ్వు ఏదైతే ఉన్నావో అది దేవుడిచ్చిన స్కిల్స్, నీ తల్లిదండ్రుల్లో ఇచ్చినటువంటి నీ లెసన్స్, నీ స్నేహితుల యొక్క సహాయము, మొత్తం సొసైటీ కలిపితే నువ్వు తయారయ్యావు. ఈరోజు నేను మాట్లాడుతున్నాను, ఎవరు నేర్పారు సార్? ఏబిసిడీలు నాకు ఎవరు నేర్పారు సార్? 1 2 3 4 ఎవరు నేర్పారు సార్? సొసైటీ కాదా? సమాజం కాదా? సమాజానికి కృతజ్ఞత భావనతో ఉండాలి. తల్లిదండ్రులకి, స్నేహితులకి, దైవానికి, అందరికీ కూడా థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్నెస్ మనకి కలిగి ఉండాలి. అది లేకపోతే సరైన లైఫ్ కాదు. అర్థమవుతుందా? ఉదాహరణ చూడండి, ఒక వ్యక్తికి ఏదైనా ఒక చెడు అలవాటు ఉంది, స్మోకింగో ఆల్కహాలో ఉంది, హార్ట్ చెడిపోయింది. ఏం చేయాలి సార్? తను స్మోకింగ్ చేయడం వల్ల తన హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఏం చేయాలి? మానేలేదు. ఏమవుతుంది? ఒకవేళ హార్ట్లో చాలా ప్రాబ్లం వచ్చినా నో ప్రాబ్లం, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది, వేరే వాళ్ళ గుండె తీసి పెట్టుకోవచ్చు. బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చేసింది, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చేసింది. ఏ అవయవం చెడిపోయినా కానీ నో ప్రాబ్లం, ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది. కానీ జాగ్రత్త, క్యారెక్టర్ చెడిపోయిందా, నీ అటిట్యూడ్ చెడిపోయిందా, ట్రాన్స్ప్లాంటేషన్ లేదు. కాపాడుకుని క్యారెక్టర్, అది చెడిపోతే మళ్ళీ తిరిగి ఒక మానవుడిగా, ఒక మంచి మానవుడిగా అసలు నువ్వేంటో తెలుసా? 10 మందిలో నువ్వు అది కాదు. ఒక్కడిగా ఏకాంతంలో నువ్వు ఉన్నావే, అదే నువ్వు. 10 మందిలో నేను చాలా జెంటిల్మెన్గా ఉంటాను, చాలా మంచివాడిగా మాట్లాడతాను. ఎందుకు? మీరందరూ నన్ను మంచివాడిగా అనుకోవాలి కాబట్టి. అది కాదు నేను. ఏకాంతంగా ఉన్నప్పుడు నా పనులు, ఏకాంతంగా ఉన్నప్పుడు నా ఆలోచనలు, నా బిహేవియర్, నా అటిట్యూడ్ ఉందే, అది యాక్చువల్గా నేనేంటో. నువ్వేంటో నీకు తెలుసు కదా. అక్కడ మార్చుకో, నీ లైఫ్లో మార్పు వస్తుంది. అక్కడ మార్చుకో. అర్థమవుతుందా సార్? నోయింగ్ ఈజ్ నోయింగ్, డూయింగ్ ఈజ్ డూయింగ్. తెలుసుకోవడం ఏముంది సార్? నేను చెప్పిన ఈరోజు ఇక్కడ నిల్చున్న 2 గంటల్లో చెప్పిన ఏ ఒక్క విషయం కూడా మీకు కొత్తది కాదు. కొత్త విషయమా? ఏమన్నా కొత్తగా యురేకా అన్న విషయం దొరికిందా? ఇన్వెన్షన్ వచ్చిందా? సార్ ఏది ఇన్వెన్షన్ కాదు, ఏది గొప్ప విషయం. మీకు తెలిసిన విషయాలే గుర్తు చేస్తున్నాను అంతే. రియలైజేషన్ కావాలంతే. రియలైజేషన్ తెలియటం కాదు ఇంపార్టెంట్, తెలిసిందని ఆచరించడం ఇంపార్టెంట్. ఫైనల్గా సార్, స్లైడ్ మీద ఎవరు కనిపిస్తున్నారు సార్? ఎవరున్నారు? ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, ఒక సిక్ ఉన్నారా? కలిసి ఉన్నారా? విడిపోయి ఉన్నారా? స్లైడ్లో అయితే కలిసే ఉన్నారు. దురదృష్టం, సమాజంలో విడిపోయి ఉన్నారు. సార్ నో. సమాజంలో హిందూ అంటే ముస్లిం పడడం లేదు, ముస్లిం అంటే క్రైస్తవుడు పడడం లేదు. హిందూ ముస్లిం మీద మత ద్వేషాలు వచ్చాయి. నీ మతం వేరు, నా మతం వేరు, నువ్వు వేరు, నేను వేరు. ద్వేషాలు, విద్వేషాలు రగులుతున్నాయి. విడిపోయి ఉన్నారు. వాస్తవానికి ఎవరు సార్ వీరు? ఒక హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి ఎవరు? హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా వీళ్ళందరూ కూడా ఒకే తల్లి తండ్రి సంతానం. ఒకే తండ్రి రక్తాన్ని పంచుకొని పుట్టిన పిల్లలు వీళ్ళు. ఒకే తండ్రి రక్తాన్ని పంచుకుని పుట్టారు. ఎవరా తండ్రి? ఎవరు చెప్తున్నారు? బ్రదర్ షఫీ చెప్తున్నారా? కాదు. మన హైందవ గ్రంథాలు, వేదాలు తెరవండి, ఉపనిషత్తులు చూడండి, పురాణాలలో భవిష్య పురాణం తెరవండి. భవిష్య పురాణం ప్రతిసర్గపురం 4 మంత్రం 10 నుంచి 20 వరకు చదివితే, ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తదా. ఆదమో నామ పురుష, ఆదాం నామము గల పురుషుడు, పత్ని భార్య హవ్యవతి అని భవిష్య పురాణంలో ఉంది. ఈ ఆదం హవ్వల సంతానం మానవులందరూని మన హైందవ గ్రంథం చెప్తుంది. నమ్మాలా, అవసరం లేదా? నమ్మాలి. అంతేనా? కాదు. బైబిల్ని తెరిచి చూడండి. బైబిల్లో పాత నిబంధన, కొత్త నిబంధన 2 ఉన్నాయి. పాత నిబంధన ఆది కాండంలో ఆదాం హవ్వల ప్రస్తావన ఉంది.
ఎందుకని? ఆదం హవ్వల పిల్లలం మనందరం కాబట్టి. బైబిల్ చెప్తుంది. నమ్మాలి అవసరం లేదా? నమ్మాలి. అంతేనా? కాదు. ఖురాన్ గ్రంథాన్ని తెరిచి చూడండి. ఖురాన్ని తెరిస్తే ఖురాన్లో 4వ సూర మొదటి ఆయతని పరిశీలిస్తే యా అయ్యుహన్నాసు ఇత్తఖూ రబ్బకుమ్ అల్లజీ ఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిదతిన్ వ ఖలఖ మిన్హా జౌజహా వ బస్స మిన్హుమా రిజాలన్ కసీరన్ వ నిసా వత్తఖుల్లాహ అల్లజీ తసాలున బిహి వల్ అర్హామ్ ఇన్నల్లాహ కాన అలైకుమ్ రకీబా అని ఖురాన్ అంటుంది. అంటే ఏంటి? ఓ మానవులారా, ఓ ముస్లింలారా కాదు, ఓ మానవులారా, మీ దేవుడికి భయపడండి. ఆ దేవుడు ఒకే జంట నుండి మిమ్మల్ని పుట్టించాడు. ఎవరు ఆ జంట? ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, కుల్లు కుంపని ఆదమా ఓ ఆదమ మిన్ తురాబ్. ఓ మానవులారా, మీరు ఆదాం సంతానం. ఆదాం మట్టితో తయారు చేయబడ్డాడు. ఈ హైందవ గ్రంథాలు చెప్తున్నాయి, బైబిల్ చెప్తుంది, ఖురాన్ చెప్తుంది, మానవులందరూ ఒకే జంట ఆదం హవ్వ సంతానం అని. నమ్ముదామా అవసరం లేదా? హలో, నమ్మాలి. అందుకే చూడండి, రోడ్డు మీద ఒక వెహికల్ వేగంగా వెళ్తుంది, యాక్సిడెంట్కి గురైపోయింది, చాలా డ్యామేజ్ అయిపోయింది వెహికల్కి. కారులో ఉన్న వ్యక్తులకి బాగా దెబ్బలు తగిలాయి, హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎమర్జెన్సీ వార్డులో ఉన్నాడు పేషెంట్. డాక్టర్ గారు అంటున్నారు చాలా రక్తం పోయిందండి, వెంటనే రక్తం ఎక్కించాలి అన్నప్పుడు ఏమడుగుతాడు డాక్టర్? నీ కులం ఏంటి, మతం ఏంటి అని అడుగుతాడా? ఏమడుగుతాడు సార్? నీ బ్లడ్ గ్రూప్ ఏంటి అంటాడు. ఒక హిందూకి ముస్లిం రక్తం ఎక్కించొచ్చా లేదా? ఒక ముస్లింకి హిందూ రక్తం ఎక్కించొచ్చా లేదా? ఎందుకని? హిందూ ముస్లింలు ఒకే తండ్రి రక్తాన్ని పంచుకొని పుట్టే పిల్లలం కాబట్టి. ఇది కామన్ సెన్స్. ఇది కామన్ సెన్స్. అంతేకాదు, హిందూ ముస్లిం సిక్ ఇసాయి మానవులందరినీ పుట్టించిన దేవుడు ఒకడే ఉన్నాడు, సృష్టికర్త ఒకడే ఉన్నాడు, ఒకే దేవుడు ఉన్నాడు. అది కాదు సార్, హిందువుల దేవుడు ముస్లింల దేవుడు వేరంటారా? కాదు, మనమంతా ఒకటే, మనందరి దేవుడు ఒక్కడే. హైందవ గ్రంథాలు చెప్తున్నాయి, ఏకో హి రుద్రోనా నా ద్వితీయాయ తస్సుహా య ఇమాం లోకానీశత ఈశనీపి. ఈ సమస్త లోకాలను పుట్టించి పరిపాలించే రుద్రుడు ఒక్కడే. ఏకో హి నా ద్వితీయాయ తస్సుహా, రెండోవాడు ఆ దేవుడి పక్కన మరొకడు లేడు, ఒకే ఒక దేవుడు ఉన్నాడని హైందవ గ్రంథాలు చెప్తున్నాయి మానవులందరికీ. బైబిల్లో తెరిస్తే యేసు అంటున్నారు, మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వాక్యంలో, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు ఒక్కడే, ఒకే ఒక దేవుడు ఉన్నాడు మనందరికీ అని యేసువారు చెప్తున్నారు. ఖురాన్ని తెరిచి చూస్తే ఖురాన్లో సూర్య బఖరా 2వ సూర 163వ వాక్యంలో, వా ఇలాహుకుమ్ ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లా హువర్ రెహమానుర్ రహీం. ఓ మానవులారా, మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. ఒకే ఒక దేవుడు ఉన్నాడు. హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి ఒకే దేవుడు. మనమంతా ఒక్కటే, మనందరి దేవుడు ఒక్కడే. సార్, మనందరి దేవుడు ఒకడేనా కాదా? హలో, ఒక్కడే. లేదు సార్, హిందువుల దేవుడు వేరు, ముస్లింల దేవుడు వేరంటారా? ఒకవేళ మీరు అలా అంటే నా దగ్గర ఒక ప్రశ్న ఉంది, సమాధానం చెప్తారా? జాగ్రత్తగా వినండి, నా ప్రశ్న సమాధానం చెప్పాలి మీరు. ఒకవేళ హిందువుల దేవుడు వేరు, ముస్లింల దేవుడు వేరే అయితే, హిందువుల దేవుడు వర్షాన్ని కురిపిస్తే హిందువుల పంట పొలాల మీదనే వర్షం కురవాలి, కానీ ముస్లింల పంట పొలాల మీద వర్షం ఎందుకు కురుస్తుంది? వై? ఎందుకంటే హిందూ ముస్లింలనే కాదు, పంట పొలాలనే కాదు, భూమి ఆకాశాలను పుట్టించిన దేవుడు ఒకడే కాబట్టి. సార్, కామన్ సెన్స్. దేవుడు ఒకడే ఉన్నాడు, భూమి ఆకాశాలను పుట్టించిన దేవుడు ఒకడే ఉన్నాడు. ఒకే భూమి మీద ఉన్నాం, ఒకే సూర్యుడు వెలుతురు తీసుకున్నాం, అందరూ పీల్చేది గాలి ఒకటే, మనందరినీ పుట్టించిన దేవుడు ఒకడే. ఈ ఐక్యతతో కలిసి ఉంటే భారతదేశం ఎలా ఉంటుంది? ఐకమత్యమే మహాబలం. భారతదేశం ఎలా ఉంది? స్వతంత్రం వచ్చే 70 సంవత్సరాలు దాటుతున్నా అభివృద్ధి చెందుతూనే ఉంది. ఎందుకని? తన్నుకొని చస్తున్నాం కాబట్టి. మత కలోహాలతో కాదు, మనమంతా వీఆర్ ఇండియన్స్, వీఆర్ బ్రదర్స్, మనమంతా ఒకటే, మనందరి దేవుడు ఒకటేనే నినాదంతో కలిసిమెలిసి ఉంటాము. మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలకి అగ్రదేశంగా, బలమైన దేశంగా చూపించవచ్చు. ఈ దేశం మారాలి అంటే నేను మారాలి, నా ఆలోచన మారాలి. ఇలాంటి మంచి మార్పు రావాలని ఆశిద్దామా వద్దా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.